అందరికీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాము. మళ్ళీ మేము అందరూ గొప్ప దేవును, మా దేవుడు అద్భుత చేసిన దేవుడు, ఆ దేవునికి కన్నులు మూసి మీ అందరూ స్తోత్రం సమర్పిందామా. దేవుని ఎంత మంచి దేవుడు. వాక్యం ఇలాగా చెప్తుంది, సమస్త దేశంలో యెహోవాకి ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. మేము తండ్రి ఇంటికి వచ్చినాము, దేవుని స్పర్శ కోసం వచ్చినాము, దేవుని ఒక మాట కోసం వచ్చినాము, దేవుని ప్రేమ అనుభవం చేసే కోసం వచ్చినాము. మేము అట్లే నోరు ఓపెన్ చేసి మేము స్తోత్రం సమర్పిందామా. దేవుడే మీరు గొప్ప దేవుడు, మీ ప్రేమపూర్వకంగా మా చూసిన దేవుడు, అపారక్షకుడా. ఓ మే ఆరాధన చేస్తున్నాము. దేవుడే మీకు స్తోత్రం, కర్తాది కర్త మీకు స్తోత్రం. ఓ రాజుల రాజా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ నీ మంచివాడు తండ్రి, మీకు స్తోత్రం సమర్పిద్దాము తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. కుటుంబాలు అపా ఈ కొత్త సంవత్సరాలని మా కుటుంబాలు మీరు చేసిన పని కోసం స్తోత్రం. మీ వైయక్తిక జీవితంలోని మీరు చేసిన అని అద్భుతాల కోసం స్తోత్రం సమర్పిద్దాము. మంచి ఆరోగ్యం కోసం స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరు ఓపెన్ చేసి మేము స్తోత్రం సమర్పిద్దామా. దేవుని మీకు స్తోత్రం, స్తోత్రం. ఈ సంవత్సరాల నుంచి శాలం సమాధానం ఇచ్చిన వారని మీరు వాక్యం ఇచ్చినారు కదా పా. వాక్యం కోసం స్తోత్రం. వాగ్దానం చేసిన వాడు మీరు అని నెరవేర్చుకి 100% మీరు చేసిన వాడు తండ్రి, నమ్మికస్త దేవుడు. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా రాజా. మీరు మంచిది రాజా. మీరు మంచివాడు తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అప్పా ఈరోజు అప్పా ఈ ఆదివారము మీరు సన్నిధానికి వచ్చినాము తండ్రి. అప్పా మీరు మాట కోసం మీరు స్పర్శ కోసం అప్పా మేము వచ్చినాము దేవుని. అప్పా మీరు మాకి అప్పా ఆశీర్వాదం చేయండి. అప్పా మీ స్పర్శ కోసం వచ్చిన మీ అందరినీ మీరు స్పర్శం చేయండి, మాట్లాడండి. అప్పా అందరూ అప్పా మీరు అప్పా సన్నిధులతో అప్పా సమర్పిద్దామప్పా. ఆరాధన చేసిన వాడు అప్పా, వాక్యం చెప్పిన వాడు అందరినీ అప్పా మీరు మాట్లాడండి. అప్పా మీరు అప్పా ఆಳ್విక చేసేకని అప్పా మా అందరిని సమర్పిస్తున్నామప్పా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మా మధ్యలో ఉన్న తమ్ముడు ఎబి మధ్యలో వచ్చేసి మేము ఆరాధన చేస్తాం. తమ్ముడు కలిసి మేము అందరూ ఆరాధన చేస్తాం. హల్లెలూయా, ಆಮೆನ್. ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ ಎಂತೋ ಮಧುರ ಎಲ್ಲ ಗೊತ್ತಿರುವಂಥ ಸಾಂಗ್ ಇನ್ನೊಂದ್ಸಲಿ ಕರ್ತನ ನಾಮವನ್ನು ಮಹಿಮೆಪಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಹಾಡಿ ಕರ್ತನ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ಆಮೆನ್.
యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మర్చిపోనది నీ ప్రేమ నాను మర్చినది నీ ప్రేమ కన్ను రెప్పలి నీ ప్రేమ జీవ కళ్ళమున్నది నీ ప్రేమ మర్చిపోనది నీ ప్రేమ నాను మర్చికున్నది నీ ప్రేమ కన్ను రెప్పలున్నది నీ ప్రేమ జీవ కాలమున్నది నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లి గుండెనా నీ ప్రేమ సొంత చిలి గుండెనా నీ ప్రేమ అలగుండెనా నీ ప్రేమ కన్న తండ్రి గుండెనా నీ ప్రేమ తల్లి గుండెనా నీ ప్రేమ సొంత చెల్లి గుండెనా నీ ప్రేమ అన్న గుండెనా నీ ప్రేమ కన్న తండ్రి గుండెనా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతి ఉన్నది నీ ప్రేమలో భాగమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 హల్లెలూయా. నా ప్రేమಷ್ಟು మధుర స్వామి యేసయ్యా
praise you, Jesus. Hallelujah. Hallelujah. విలువేలేని జీవితం నీ చేతులు పడగానే అంది విల్లుదేరే దార చూపితివే. జీవవేలీలాలోని నీ జీవితం జీవితం నే దార పూసితివే. నీదే శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలేనా మారదు. ఎందిన ప్రతి మోడులు మనదాచి గురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. నీరే శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలేనా మారదు. ఎందిన ప్రతి మోడులు మనలాచి గురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. రోగములు పదినారన్ను శాపములు ములిగిన నన్ను నా కోరకి బలి అయితివే. రోగమి నన్ను చుట్టుకొని ఉన్నగా రోగాలతో ఒంటిగరెయున్నగా నా కన్నీటిని తొడచితివే. పాపములు పండిన నన్ను శాపములు మూలిగిన నన్ను నా ప్రేమతో లెప్పితివే. రోగమి నన్ను చుట్టుకొని ఉన్నగా రోగాలతో ఒంటిగరెయున్నగా నా కన్నీటిని తొడచితివే. నీదే శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలేనా మారదు. ఎందిన ప్రతి మోడలు మనలాచి గురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీదే శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలేనా మారదు. ఎందిన
సాధ్యమే. నీదే శాశ్వత ప్రేమయ, నేను మర్చిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు, ఎన్నిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా దేవునికి సమస్తము. ఓ స్తోత్రము యేసయ్యా, వందనము యేసయ్యా, నీకే స్తోత్రం. హల్లెలూయా. Praise you, Jesus, mighty God. Oh, Jesus, hallelujah. హల్లెలూయా. స్తోత్ర స్తోత్రమా. హల్లెలూయా. శక్రందరగడనరా. లిఖిరిబి అందరహందురు శకరబదనరిగడనరా. హల్లెలూయా. లేదు దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతులు. నిరాశగమైనదు ముట్టలేదు, నీ శరణను దినము సాగలను. భయమే లేదు దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతులు. నిరాకర్షమైనది ముట్టలేదు, నిరాశంతో సాగెదను. యావే నీవే నా దేవా, తలతలముల వరకు. యావే నీవే నా ఆశ్రయ, తరతరముల వరకు. నాకు కునవు నీవు నిద్రపోవు, ఇశ్రాయేలు కాపాడువాడా. నీకు కునవు నీవు నిద్రపోవు, ఇశ్రాయేలు కాపాడువాడా. నీ సన్నిధిలో భయమే లేదు స్వామి. స్తోత్రకర్తని. ఆమేన్. స్తోత్ర స్వామి. స్తుతిగా నమ్మకమే కర్తని ప్రభువుకి సల్లిಸುತ್ತೇವೆ స్వామి. హల్లెలూయా. స్తోత్రకర్తని. ఆమేన్. స్తోత్ర స్వామి. ఆమేన్. స్తోత్రకర్తని. హల్లెలూయా. తిరుగుతున్న కామకండి స్తుతిగా స్వామి. ಎಲ್ಲ ಸ್ತುತಿ ಗಾನ ಮಹಿಮೆ ಒಬ್ಬರಿಗೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುತ್ತೇವೆ ತಂದೆ. ಆಮೆನ್. ಅಮೇನ್, ಅಮೇನ್, ಅಮೇನ್. ನಾವಿರುವಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మేమందరూ ఉన్న చోటుని లేచి నిలబడదామా? లేచి నిలబడి కన్నులు మూసి గుడి చేయలేసి దేవునికి ಸಮರ್ಪಿಂದಾಮಾ? ದೇವರಿಗೆ ನಾವು ಸಮರ್ಪಿಸೋಣವಾ? ಅಪ್ಪ, ನೀವು ಒಳ್ಳೆಯವರು ಅಪ್ಪ. ದೇವರೇ, ನೀವು ಒಳ್ಳೆಯವರು ಅಪ್ಪ. ಇಲ್ಲಿಯವರೆಗೂ ನಡೆಸಿದ ಆತನು ಅಪ್ಪ, ಹೊಸ ವರ್ಷವನ್ನು ಕೊಟ್ಟ ಆತನು ಅಪ್ಪ. ದೇವರೇ, ನೀವು ಮಂచి దేవుడు అప్ప, మీరు గొప్ప దేవుడు.
అపా కొత్త సంవత్సరాలు ఇచ్చిన దేవుడు, అపా ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, అపా ఆయస్సు ఇచ్చిన దేవుడు, అపా మంచి దేవుడు. అపా మీకు ಸ್ತೋತ್ರಂ తండ్రి, మీకు ಸ್ತೋತ್ರ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ತಂದೆಯೇ. ಒಳ್ಳೆಯ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ, ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ನಿಮಗೆ ವಂದನೆ ರಾಜ, ನಿಮಗೆ ವಂದನೆ, ನಿಮಗೆ ವಂದನೆ. ಹಾಗೆ 2-3 ಪ್ರಾರ್ಥನಾಂಶಕ್ಕಾಗಿ ನಾವು ప్రార్థన ಮಾಡೋಣ. 2-3 ప్రార్థనాంశಗಳು మేము ప్రార్థన చేద్దాము. మరి ಈಗ ಬರುವಂತ ಎಲೆಕ್ಷನ್ಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಅದ್ಭುತ ನಡೆಯಬೇಕು. ఎలక్షన్ కోసం మేము ప్రార్థన చేద్దాము. దేవుని చిత్తం నడిపించాలి, ಪ್ರಾರ್ಥನೆ చేద్దాం, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವರ ಚಿತ್ತ ಎಲೆಕ್ಷನ್ ನಡಲಿ. ಎಲ್ಲರೂ ಬಾಯಿಗಳನ್ನು ತೆರೆದು, ದೇವರೇ ನಿನ್ನ ಚಿತ್ತ ನಡೆಯಲಿ, ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಚಿತ್ತ ನಡೆಯಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, ಒಳ್ಳೆಯ ಲೀಡರ್, ದೇವರ ಚಿತ್ತ ಇರುವಂತ ಲೀಡರ್ ಆಳ್ವಿಕೆಗೆ ಬರಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಬಾಯಿಗಳನ್ನು ತೆರೆದು ನಾವು ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అందరూ కలిసి అందరూ ప్రార్థన చేద్దాం. ದೇವರ ಚಿತ್ತ ಯಾರು ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಇದೆಯೋ ಅವರು ಮಾತ್ರ బరబేకు. ఓ ప్రార్థన చేద్దామా. దేవరే మీరు అద్భుతం చేయండి అప్పా. ఈ ఎలక్షన్ నుంచి తండ్రి, మీ ఎలక్షన్ నుంచి మీ అద్భుతం అప్పా చేసేకి వేడుకుంటున్నాను తండ్రి, వేడుకుంటున్నాను. 2ನೇ ಒಂದು ಪ್ರಾರ್ಥನಾಂಶ, ಈ ಒಂದು ತೆಲುಗು ಆರಾಧನೆಗೆ ಅನೇಕ ಹೊಸ ಜನರು, ಹೊಸ ಕುಟುಂಬಗಳು ಬರಬೇಕು. ಇದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಅನೇಕ ತೆಲುಗು ಕುಟುಂಬಗಳು, ಅನೇಕ ದೇವರನ್ನು ಅರಿತಿರುವಂತವರು ಆರಾಧನೆಗೆ ಬರದೆ ಅನೇಕ ಕುಟುಂಬಗಳಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಸಹೋದರ ಸಹೋದರಿಯರು ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ. ನಮಗೆ ಗೊತ್ತಿರುವಂತಹ ದೇವರಲ್ಲಿ, ಕ್ರೈಸ್ತರಲ್ಲಿ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರೂ ಆರಾಧನೆಗೆ ಬರಬೇಕು. ಈ ಸ್ಥಳ ತುಂಬಿ ಹೊರಸೂಸುವ ಹಾಗೆ ದೇವರು ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ఈ ಒಂದು ప్రార్థనాంశక్కాಗಿ ನಾವೆಲ್ಲರೂ ప్రార్థನೆ ಮಾಡೋಣ. ఈ నుంచి తెలుగు ఆరాధనకి అనేక కొత్త ఫ్యామిలీస్ రావచ్చు, అనేక కుటుంబಗಳು ಬರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ನಾವೆಲ್ಲರೂ ಹಾಗೆ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವರೇ ಅಪ್ಪ, తెలుగు సర్వీస్కి అప్ప కొత్త కుటుంబాలు అప్ప రావాలి తండ్రి. అప్ప కొత్త మంది రావచ్చు అప్ప. ఈ స్థలం నుంచి అప్ప ఓవర్ఫిల్ అప్ప ಆಗಬೇಕು ತಂದೆ. అప్ప నీవు సహాయం ಮಾಡಿ దేవుని, మీరు సహాయం చేయండి, అద్భుతం చేయండి అప్పా. మీరు అద్భుతం చేసిన వాడు సమస్తము అప్పా మీలోంచి సాధ్యం తండ్రి. అప్పా మీరు అద్భుతం చేయండి అప్పా. మీరు చేసిన కోసం అప్పా ಓ ವಂದನಾಲು. 3ನೇ ಒಂದು ಪ್ರಾರ್ಥನಾಂಶ, ಸಭೆಗೆ ಬರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ದೇವರೊಂದು ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡಬೇಕು. ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವರೇ అప్ప, వచ్చిన అప్ప ఈ సంఘముకి వచ్చిన అందరికీ అప్ప, ఫస్ట్ సర్వీస్కి వచ్చిన సంఘముకి వచ్చిన అందరికీ అప్ప మంచి ఆరోగ్యం ఇవ్వండి. సమస్త ఈ అప్ప ఈ కొత్త వర్షంలోని అప్ప దేవరే అప్ప మీరు అప్ప మంచి ఆరోగ్యం అప్ప, మంచి సమాధానం అందరికీ ఇవ్వండి తండ్రి. అప్ప మీరు మాట కోసం అప్ప, మీరు స్పర్శ కోసం వినేకి వచ్చిన అందరికీ దేవుని మీరు అద్భుతం చేయండి అప్ప. మీరు చేసిన అద్భుతం కోసం అప్ప వందనాలు. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్లీజ్ బీ సీటెడ్. ఇప్పుడు కాಣಿకలు సమయము. మనం కాಣಿకము దశమ భాగము మనం దేవుని కోసం అర్పించుకుందాం. ఏబి ఒక పాట పాడినప్పుడు మీరందరూ దేవుని కోసం కాಣಿకలు సమర్పిద్దాం. தகப்பனே, நல்ல தகப்பனே, தாங்கிடும் நல்ல தகப்பனே. குறைவொன்றும் இல்ல, என்னை நிறைவாக நடத்துறீங்க. குறைவொன்றும் இல்ல, என்னை நிறைவாக நடத்துறீங்க.
நன்றி சொல்ல வார்த்தை இல்ல, நலமாக நடத்துறீங்க. நன்றி சொல்ல வார்த்தை இல்ல, நலமாக நடத்துறீங்க. நன்றி உமக்கே நன்றி, நன்றி உமக்கே நன்றி, நன்றி உமக்கே நன்றி, நன்றி உமக்கே நன்றி. தகப்பனே, நல்ல தகப்பனே, தகப்பனே, நல்ல தகப்பனே, என்னை தாங்கிடும் நல்ல தகப்பனே, என்னை தாங்கிடும் நல்ல தகப்பனே. మీ అందరూ చప్పలు కొట్టి దేవునికి ధన్యవాదాలను తెలిపిస్తున్నామా? దేవుని మంచి దేవుడు. ఎవరైనా ఈ వారంలో పుట్టినరోజు, వివాహ దినము, బ్యాప్టిజం దినము జరుపుకోవాలా అయితే ఉన్న చోటుని లేసి ನಿಲ್ಪಡಾలని ಬೇಡುತ್ತಿದ್ದಾನು. ಈ ವಾರದಲ್ಲಿ ಯಾರಾದರೂ ಹುಟ್ಟಿದ ಹಬ್ಬ, ವಿವಾಹದ ದಿನ, ದೀಕ್ಷಾಸ್ಥಾನದ ದಿನವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥವರು ಇದ್ದರೆ ಯಾರಾದರೂ ನಿಂತ ಜಾಗದಲ್ಲೇ ಇರುವಂಥ ಸ್ಥಳದಲ್ಲೇ ನಿಂತುಕೊಳ್ಳಬೇಕಾಗಿ ಕೇಳಿದ್ರು. ಯಾರು ಇಲ್ಲ. ಹಾಗೆ ನಾವು ಕೊಟ್ಟಂಥ ಕಾಣಿಕೆಗಾಗಿ, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೋಸ್ಕರ ಕಾಣಿಕೆಗೋಸ್ಕರ ಸಿಸ್ಟರ್ ಮರಿಯಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳೋಣ. ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಮಪ್ಪ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ. ಅಪ್ಪ ಕರ್ತನೆ, ಈ ಸಂಜೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇವೆ ಕರ್ತನೆ. ಕೊಟ್ಟಂಥ ಈ ಒಳ್ಳೆಯ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನಿಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಆರಾಧನೆಗಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಕೂಡಿ ಬಂದಿರುವಂತಹ ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ವಿಶೇಷವಾಗಿ ಕರ್ತನೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ನಾಮ ಮಹಿಮೆ ಪಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ಕೊಟ್ಟಂಥ ಕರಗಳನ್ನು ಕರ್ತನೆ ಒಂದು ಸಾರಿ ನೋಡಿ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ, ಎಷ್ಟೊಂದು ಪ್ರಯಾಸದ ಮಧ್ಯದಲ್ಲೂ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಕೊಟ್ಟಂಥ ಕಾಣಿಕೆಗಳನ್ನು, ದಶಮ ಭಾಗಗಳನ್ನು ರಾಜನೇ ನೀನು ಆಶೀರ್ವದಿಸುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಕೊಟ್ಟಂಥ ಕರಗಳನ್ನು ರಾಜ ಸಾವಿರದಷ್ಟು ಆಶೀರ್ವದಿಸುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ. ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಲು ಬಂದಿರುವಂಥ ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸುವಂತೆ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ. ದೈವ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ನಾವು ಕಂಡುಕೊಳ್ಳುವಂತೆ ರಾಜ ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನಿನ್ನ ವಾಕ್ಯವು ಕರ್ತನೆ ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರೊಳಗೆ ಹೋಗಿ ಕರ್ತನೆ ಅದು ಕ್ರಿಯೆ ಮಾಡುವಂತೆ, ಅದು ಫಲ ಕೊಡುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು ಪವಿತ್ರಾತ್ಮನೇ ಅಪ್ಪ. ನಿನ್ನ ಚಲನುವಿಕೆಯಲ್ಲೂ ಕರ್ತನೆ ಈ ಜಾಗದಲ್ಲಿ ಉಲಾವುವಂತೆ ಸ್ವಾಮಿ ಸಹಾಯ ಮಾಡು ರಾಜ. ಮಾತಾಡುವಂಥ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಸೇವಕರನ್ನು ನಿನ್ನ ಕೈಗಳಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತೇನೆ ರಾಜ ಅಪ್ಪ. ಕರ್ತನೆ ಅವರನ್ನು ಮುಚ್ಚಿ ಮರೆ ಮಾಡಿ ಕರ್ತನೆ ನೀನು ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಂತೆ ಅಪ್ಪ, ಅಗ್ನಿ ನಾಲಿಗೆಗಳಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ವಾಕ್ಯಗಳು ಹೊರಬರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು ರಾಜ. ನಿನ್ನ ಕರಗಳಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ಕರ್ತನೆ, ಆಮೆನ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸಿಸ್ಟರ್, ಆಮೆನ್. ಈ ಒಂದು ಸಂಜೆ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಕನ್ನಡ ತೆಲುಗು ಸರ್ವಿಸ್ಗೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ యేసువిన నామದಲ್ಲಿ స్వాగతిస్తా ఇదేవే. ఆమేన్. సాయంకాల సమయం మీరందరూ కలిసి వచ్చిన దానికి మేము యేసయ్య నామములో స్వాగతిస్తున్నాము. ಕೆಲವು ಹೊಸ ಮುಖಗಳು ನೋಡುವಂತದ್ದು ಕೂಡ ಸಂತೋಷವಾಗಿದೆ. కొన్ని కొత్త ముఖాల్ని చూడడం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯಗಳು, కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు ఆమేన్. ದೇವರು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ. దేవుడు కొత్త కార్యాలని మన జీవితంలో చేస్తారు. ನಾವು ಪ್ರತಿ ದಿನ ಪ್ರತಿ ವರ್ಷಗಳು ನಾವು ಹಾದು ಬರುವಾಗ మనము ప్రతి ఒక్క ఇయర్ ని దాటి వస్తున్నప్పుడు ನಾವು ದೇವರ ಬಳಿಗಿಂದ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಎದುರು ನೋಡಬೇಕು. మనము దేవుని నుంచి కొన్ని గొప్ప కార్యాలను ఎదురు చూడాలి. Expect God with the great things. ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ದೇವರ ಬಳಿಗೆ ನಾವು ಅಪೇಕ್ಷೆ ಮಾಡಬೇಕು. మనము దేవుని నుంచి కొత్త కార్యాలను ఎదురు చూడాలి. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕಳೆದಂತ ಕಾರ್ಯಗಳನ್ನೇ ನಾವು ನೆನೆಸ್ಕೊಂಡು ಏನಾಗ್ತದೋ ಅನ್ನುವ ಭಯದಲ್ಲಿ ಇರಬಾರದು. గడిచిన కార్యాలనే మనం గుర్తు చేసుకొని మళ్ళీ ఏం జరుగుతుందో అని భయపడకూడదు. ఆమెన్. రబ్బర్ బ్యాండ్ ఇరుకమ్మా, రబ్బర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్. హల్లెలూయా. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ದೇವರು ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನ ತನ್ನ ಒಂದು ಕಂಟ್ರೋಲ್ಗೆ ಇಟ್ಟಿರುವವನು.
మన దేవుడు ప్రతి కార్యాన్ని తన ఒక కంట్రోల్లో పెట్టుకున్నారు. ನಮ್ಮ ಒಂದು ಯೋಚನೆಗಳು ಇದೆಲ್ಲವನ್ನ ಸರಿ ಮಾಡೋದಿಲ್ಲ. కానీ మన ఒక ఆలోచనలు ఇవేవి కూడా సరి చేయవు. పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, పక్కన చూసి ನಮ್ಮ చెప్పండి. ಯೋಚನೆಗಳು ತುಂಬಾ ಚಿಕ್ಕದು, మన ఆలోచనలు చాలా చిన్నవి, ದೇವರದು ತುಂಬಾ ದೊಡ್ಡದು. దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. ನಾವು ಏನೇ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರು ಯಾವುದಕ್ಕೆ ನಿರ್ಧಾರ ತಗೊಳಕ್ ಆಗೋದಿಲ್ಲ. మనం ఎన్ని ఆలోచనలు చేసినా కొన్ని విషయాలకి మనము ఏమి డిసైడ్ చేయలేము. ರಬ್ಬರ್ ಬ್ಯಾಂಡ್ ನೋಡಿದ್ದೀರಲ್ಲ, ఈ రబ్బర్ బ్యాండ్ చూసినారు కదా. ನಾನು ಮ್ಯಾಜಿಕ್ ತೋರ್ಸಲ್ಲ, ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳ್ತೀನಿ. ಓಕೆ, ರಬ್ಬರ್ ಬ್ಯಾಂಡ್ ನೋಡಿದ್ದೀರಲ್ಲ, ఈ రబ్బర్ బ్యాండ్ ని చూసినారు కదా. ಅದನ್ನ ನಾವು ಹಿಂಗೆ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡುವಾಗ ಹಿಂಗೆ ಹಾಕ್ತದೆ. దాన్ని మనం లాగినప్పుడు అది ನನ್ನ ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಅಷ್ಟು ಮಾಡಬಹುದು ಅಷ್ಟೇ. నా ప్రయత్నంలో ఎంతగా నేను లాగొచ్చో అంత లాగిన. ಎಷ್ಟೊತ್ತಾದ್ರೂ ಬಿಟ್ಟರು ತಕ್ಷಣ ಅದು ಸೇಮ್ ಶೇಪ್ಗೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. కానీ నేను ఎంతసేపు లాగినా వదిలిన వెంటనే అది మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది ಅಲ್ವಾ? ನಾನು ಇದರಲ್ಲಿ 2 ಕಾರ್ಯ ಮಾಡಬಹುದು. నేను ఈ రబ్బర్ బ్యాండ్ తో 2 కార్యాలు ಆ చేయొచ్చు. ಸಮಯದಲ್ಲಿ ಇಟ್ಕೋಬಹುದು ಅಷ್ಟೇ. కొంచెం సమయం వరకు నేను లాగి ಬಿಟ್ರೆ పట్టుకోవచ్చు, ಅದು ಸೇಮ್ ಶೇಪಿಗೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. కానీ వదిలిన వెంటనే అది మళ్ళీ తన మొదటి ನಮ್ಮ ಲೈಫ್ ಅಲ್ಲಿಯೂ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಹಾಗೇನೆ. అట్లే మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు ನಾವು ಎಳೀತಾ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅನ್ಕೊಂಡು ಇಟ್ಕೊಂಡಿರುವ ತರ ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇರುವ ತರ ಇರ್ತದೆ. మనం ఏమో చేస్తున్నాము మన జీవితంలో అని అనుకుంటాము, కానీ అది మనం పట్టుకున్నంత వరకే అది. ಬಟ್ ಬಿಟ್ಟ ತಕ್ಷಣ ಅದು ಸೇಮ್ ಶೇಪಿಗೆ కానీ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. వదిలిన వెంటనే అది మొదటిలాగా ಈ ಒಂದು అయిపోతుంది. ರಬ್ಬರ್ ಬ್ಯಾಂಡ್ ಏನು ಇದು ಒಂದು 10 ಪೈಸಾ ಬರಬಹುದು ಟೋಟಲ್ ಆಗಿ ನೋಡಿದ್ರೆ. ఈ ఒక రబ్బర్ బ్యాండ్ ఒక 10 పైసలకు వస్తదేమో ಒಂದು 10 మనకి. ಪೈಸಾ ರಬ್ಬರ್ ಬ್ಯಾಂಡ್ ನಮ್ಮ ಕಂಟ್ರೋಲ್ಗೆ ತಗೊಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఒక 10 పైసల రబ్బర్ బ్యాండ్ ని కూడా మన కంట్రోల్లోకి మనం తీసుకోలేకపోతున్నాం. ದೇವರು ಸಕಲ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡುವಾತ. కానీ మన దేవుడు అన్నిటినీ Amen. కంట్రోల్ చేసే దేవుడు. ನಮ್ಮಿಂದ ಆಗೋದಿಲ್ಲ, మన వల్ల సాధ్యం కాదు, ಆಲ್ರೆಡಿ ಕಂಟ್ರೋಲ್. కానీ ఆయనకు అన్ని కంట్రోల్లో ನೀವು ఉన్నాయి. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಯತ್ನ ಪಡ್ಬೇಕು, ತುಂಬಾ ಟ್ರೈ ಮಾಡ್ತಾ ಇರಬೇಡಿ. మీరు చాలా కొన్ని విషయాలకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ಯೋಚನೆಗಳು ತುಂಬಾ ಯೋಚನೆ, ಏನಾಗ್ತದೆ ఏం జరుగుతుందో అని ಒಂದು ఆలోచించదు. ಭಯ ಏನಾಗ್ತದೆ, ఆ ఆలోచనల నుంచి వచ్చే భయము. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಏನಾಗ್ಬಿಡುತ್ತೆ, పక్కన చూసి చెప్పండి ఏమవుతుంది, ಏನಾಗ್ಬಿಡುತ್ತೆ. ఏం జరుగుతుంది. ಈಸ್ ಇನ್ ಕಂಟ್ರೋಲ್. యేసయ్య స్వాధీనంలో అన్ని ఉన్నాయి. ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನ ಹತೋಟಿಗೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. అన్ని యేసయ్య ఒక హతోటిలో ఉన్నాయి. ಆಮೇಲೆ ತುಂಬಾ ಚಿಂತೆಯೊಟ್ಟಿಗೆ ಇರುವಾಗ మనం చాలా ఆలోచనలు ಯೇಸು చేసేటప్పుడు ಸ್ವಾಮಿ ಬಂದು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, యేసయ్య వచ్చి ఏమంటారు, ಇವತ್ತಿನ ಸಂಕಟ ನಿಮ್ಗೆ ಸಾಕು, ఈ రోజు కార్యాలు మీకు చాలు, ನಾಳೆ ಕುರಿತಾಗಿ ಏಕೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀರಾ. రేపటి గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు. ಕೆಲವರ ಥಿಂಕಿಂಗ್, ಕೆಲವರ ಯೋಚನೆಗಳು ಹಂಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ತದೆ. కొంతమంది ఆలోచనలు అంతే, ఏమవుతుంది అని ఆలోచిస్తూనే ఉంటారు. ಒಬ್ಬನಿಗೆ ಮದುವೆ ಕಾರ್ಯ ನಡೀತಾ ಇತ್ತು, ಮದುವೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ఒకరికి పెళ్లి విషయాలన్నీ జరుగుతా ఉన్నాయి. ಈಗ ನಾರ್ಮಲ್ ಈಗ ತಾಲಿ ಕಟ್ಟುವಂತ ಸಮಯ ಬಂತು. తాళి కట్టే ఒక సమయము. ಅವನು ಆ ಸಮಯದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ತುಂಬಾ ಅಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ ఒక సమయంలో ఆ పిల్లోడు కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. ಎಲ್ಲರಿಗೂ ಶಾಕ್ ಆಯ್ತು. అందరికి ఏమైంది అని అడిగినారు. ಏನಪ್ಪ ನಿನ್ನ ಕೇಳಿನೇ ಎಲ್ಲ ಹುಡುಗಿ ಎಲ್ಲ ಆಗಿರೋದು, ಎಲ್ಲ ನಿನ್ ಕೇಳಿ, ಹೌದು ಎಲ್ಲ ಕೇಳಿ ಮಾಡಿರೋದು, ಹೌದು. నువ్వు కోరుకున్న అమ్మాయితోనే కదా నీ పెళ్లి, అన్ని నీ ఇష్టంగానే జరుగుతున్నాయి కదా, ಮತ್ತೆ ಯಾಕೆ ಅಳುತ್ತಾ ಇದೀಯಾ, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు, ಹುಡುಗಿ ಇಷ್ಟ ಇಲ್ವಾ, నీకు అమ్మాయి ఇష్టం లేదా, ಮದುವೆ ಇಷ್ಟ ಇಲ್ವಾ, ఈ పెళ్లి ఇష్టం లేదా. ಕೇಳುವಾಗ ಆತನು ಇಲ್ಲ ಅದೆಲ್ಲ ಏನಿಲ್ಲ ಅಂದ. ఆ పిల్లోడు ಅಳುತ್ತಾನೆ ಇಲ್ಲ. లేదు అవన్నీ ఏం కాదు అని చెప్పి ఏడుస్తానే ఉన్నాడు. ಮತ್ತೆ ಯಾಕೆ ಅಳುತ್ತಾ ಇದ್ದ, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు. ನನಗೆ ಮದುವೆ ಆಗುತ್ತೆ, ಹೌದಪ್ಪ ಈಗ ಆಗುತ್ತೆ, నాకు ఇప్పుడు పెళ్లి అవుతుంది, ಆಮೇಲೆ 1 ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ಒಂದು ಮಗು ಹುಟ್ಟುತ್ತೆ, ఒక సంవత్సరం అయినాక నాకు ఒక బిడ్డ పుడతాడు, ನಾರ್ಮಲ್ ಆಗುತ್ತೆ. ಆ ಮಗು ರೋಡ್ ದಾಟಿ ಹೋಗುವಾಗ ಗಾಡಿ ಬಂದು ಗುದ್ಬಿಟ್ರೆ ಏನ್ ಮಾಡೋದು ಅನ್ಕೊಂಡ. ఆ పిల్లోడు రోడ్ దాటిపోయేటప్పుడు ఒకవేళ ఒక గాడి వచ్చి గుద్దితే ఏమైపోతుంది అని ಏನ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದು ಏನ್ ಮಾಡುತ್ತೆ, ఆ బిడ్డకి ఏం తెలీదు, అది ఏం చేస్తుంది. ನೋಡಿ ಕೆಲವರ ಯೋಚನೆಗಳು ಆ ಥರ ಫುಲ್ ಓವರ್ ಥಿಂಕಿಂಗ್. కొంతమంది ఆలోచనలు అట్లే అనవసరమైన ఆలోచనలు. హల్లెలూయా. ದೇವರು ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ತನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు అన్ని కార్యాలు తన హతోటిలో పెట్టుకున్నాడు. ಈ ಒಂದು ಹೊಸ ವರ್ಷವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ యొక్క కొత్త సంవత్సరం దేవుడు మనకి ఇచ్చారు. ಅನೇಕ ಪ್ಲಾನ್ ಗಳನ್ನು ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. మన గురించి ఎన్నో ఒక ఆలోచనలు పెట్టి, ಈಗ ನಾವು ಏನ್ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ನಾವು ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡಬೇಕು. మనం ఇప్పుడు దేవుడు మన కోసం పెట్టిన ఒక ప్లాన్స్ ని మనం చూడాలి. ಆ ಒಂದು ಕಾರ್ಯ ಕುರಿತಾಗಿನೇ ನಾವು ಯೋಚಿಸಬೇಕು. ఆ ఒక్క విషయాల గురించే మనం ఆలోచించాలి. ದೇವರು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. మిగిలిందంతా దేవుని ನೋಡ್ರಿ, చూసుకుంటారు. ಯಾರಾದ್ರೂ ಹಸುವೆಯಿಂದ ಸತ್ತಿದ್ದೀರಾ, ఎవరైనా ఆకలితో చనిపోయినారా, ಇಲ್ಲ. ಸತ್ತಿದ್ರೆ ನಾವು ಬಂದಿರೋದಿಲ್ಲ. ನೋಡಿ, ದೇವರ ಹಸುವಿನಲ್ಲಿ ಯಾರನ್ನು ಬಿಡೋದೇ ಇಲ್ಲ. మనం చూసినట్టు మన దేవుడు ఆకలిలో ఎవరిని వదలరు. ಈ ಒಂದು ಕೊರೋನಾ ಟೈಮ್ ನಲ್ಲಿ ಕೆಲಸ ಇಲ್ಲ ಅಲ್ವಾ, ಆಲ್ಮೋಸ್ಟ್ 3-4 ತಿಂಗಳ ಮೇಲೆ ಕೆಲಸ ಇಲ್ಲ.
కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి 3-4 నెలలు పని లేకుండా ನೋಡಿ ಎಲ್ಲರ ಮನೆಗೆ ಎಲ್ಲ ಅಡಿಗೆ ಮಾಡೋ ಥಿಂಗ್ಸ್ ಎಲ್ಲ ಬಂತು. ಹೇಗ್ ಬಂತು? కానీ అందరింట్లో వంట చేయడానికి ఆహారం వచ్చింది. ಅಲ್ವಾ, ಯಾರ್ಯಾರು ಹೃದಯದಲ್ಲಿ ದೇವರು ಮಾತಾಡ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಕೊಡಿ ಇವ್ರಿಗೆ ಕೊಡಿ. ಕೆಲವರೆಲ್ಲ ರೋಡ್ ಆಗಿ ಅಡಿಗೆ ಮಾಡಿ ಊಟ ಹಾಕ್ತಾ ಇದ್ರು. దేవుడు వేరే వాళ్ళ హృదయాల్లో ప్రేరేపణ చేసి వాళ్ళకి ఆ భోజనం పెట్టండి, వీళ్ళకి భోజనం పెట్టండి, అట్లా అందరూ భోంచేసినారు. ಹೇಗೋ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದು ಕಾರ್ಯ ದೇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఏదో రకంగా దేవుడు సహాయం చేసుకుంటూ ಒಂದು వస్తున్నారు. ಕಾರ್ಯ ಮನಸ್ಸಲ್ಲಿ ದೇವರ ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఒకటి మనం ఆలోచించాల్సింది అన్ని విషయాలు ನಮ್ಮ దేవుని హతోటిలో ಜೀವನ ఉన్నాయి. ಆಗಬಹುದು, మన జీవితం ఉండొచ్చు, ನಮ್ಮ ಕುಟುಂಬ ಆಗಬಹುದು, మన కుటుంబం ఉండొచ్చు, ದೇವರ ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని ఒక స్వాధీనంలో ఉంది. ನಮಗಿಂತ ಆತನು ಚೆನ್ನಾಗಿ ರೂಪಿಸುವ ಆತನು. మనకన్నా ఆయన అన్ని విషయాలు చాలా చక్కగా చేసే దేవుడు. ನಮಗಿಂತ ಅವರು ಚೆನ್ನಾಗಿ ಮಾಡುವ ಆತನು. ఆయన అన్ని కూడా పర్ఫెక్ట్ చేసే ಕೆಲವು దేవుడు. ನಮಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ, కొన్నిసార్లు మనకే తెలియదు, ಬಟ್ ಆತನಿಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತಿದೆ. ఆయనకు అన్ని కూడా తెలిసిన విషయాలు. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಗೆ ನಡೆದು ಮುಗಿದ ಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಓ ಅಪ್ಪ ಹಿಂಗಾಗ್ಬಿಡುತ್ತಾ ಅನ್ನೋ ತರ. ఆ ఘటనలన్నీ జరిగినాక మనం అనుకుంటాం, అయ్యో ఇవన్నీ జరిగినాయా. ನಡೆಯೋದಕ್ಕೆ ಮುಂಚೆನೆ ದೇವ್ರಿಗೆ ಗೊತ್ತಿರ್ತದೆ, ಅದಕ್ಕೆ ಬ್ರೇಕ್ ಆಗ್ತಾನೆ, ಬೇಡ ಸ್ಟಾಪ್ ಮಾಡು. ఆ విషయాలు జరగక ముందే దేవునికి తెలుసు, అందుకే దేవుడు ముందుగానే ఆపేస్తాడు. ಆಮೇಲೆ ಅಪ್ಪ ನಾವು ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ಅಪ್ಪ ದೇವ್ರು ಕಾಪಾಡ್ಬಿಟ್ರ ಅಂತ ಆಮೇಲೆ ನಾವು ಟೆಸ್ಟಿಮನಿ ఆ ಹೇಳ್ತೀವಿ. తర్వాత మనం సాక్ష్యం ఇస్తాము, దేవుడే నన్ను ఈ విషయాల నుంచి కాపాడినాడు. ಎಲ್ಲವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವ ಆತನು. ఆయన అన్ని కూడా చూసుకునే దేవుడు. ಸಂಜೆ ಸಮಯದಲ್ಲಿ ఈ ఒక సాయంకాల సమయం ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನ ವಾಕ್ಯದಿಂದ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ನೋಡಲು దేవుడు మనకిచ్చిన వాగ్దానం నుంచి మనం కొన్ని విషయాలు ಈ నేర్చుకుందాము. ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ఈ ఒక సంవత్సరం ದೇವರು ನಮಗೆ ಯೆಶಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 26ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯವನ್ನು ವಾಗ್ದಾನವಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు మనకి యెషయా రాసిన పుస్తకము 26వ అధ్యాయము 3వ వచనము మనకి వాగ్దానంగా ಆ ఇచ్చినారు. ವಾಕ್ಯವನ್ನು ಓದನ. ಸ್ಥಿರ ಚಿತ್ತನನ್ನು ಶಾಂತಿಯಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸಿ ಕಾಯಿವಿ, ಅವನಿಗೆ ನಿನ್ನಲ್ಲಿ ಭರವಸವಿದೆ. ಆಮೇಲೆ ಸ್ಥಿರ ಚಿತ್ತನನ್ನ ಶಾಂತಿಯಲ್ಲಿ ನೀನೇನು ನೆಲೆಗೊಳಿಸಿ ಕಾಯಿವಿ, ಅವನಿಗೆ ನಿನ್ನಲ್ಲಿ ಭರವಸೆ ಇದೆ. ಆಮೇಲೆ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ಆಮೇನ್. ಈ ಒಂದು ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ఈ యొక్క వాగ్దానం కింద ದೇವರು ನಮ್ಮನ್ನ ಒಂದು ಸಂಪೂರ್ಣ ಸಮಾಧಾನದಿಂದ ಆತನು ಕಾಯ್ತಾನೆ. దేవుడు మనల్ని పరిపూర్ణ శాంతితో మనల్ని కాపాడుతాడు. ಆಮೇನ್. ಆತನು ಒಂದು ಸಂಪೂರ್ಣ ಪರಿಪೂರ್ಣ ಸಮಾಧಾನದಿಂದ ನಮ್ಮನ್ನು ಕಾಯ್ತಾನೆ. ఆయన ఒక పరిపూర్ణ శాంతితో మనల్ని కాపాడుతాడు. ಆಮೇನ್. ನಾರ್ಮಲ್ ಆಗಿ ಸಮಾಧಾನ ಅನ್ನುವ ಪದಕ್ಕಿಂತ సామాన్యంగా సమాధానం అనే ఒక వచనం కన్నా ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್ ಅಂತ ಇದೆ. ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ పీస్ ಅನ್ನೋದು. ಆದ್ರೆ ಅದನ್ನ ನಾವು ಹೀಬ್ರೂನಲ್ಲಿ ನೋಡುವಾಗ అది మనము హీబ్రూ భాషలో చూసినట్లయితే ಶಾಲೋಮ್ ಶಾಲೋಮ್ ಅಂತ ಬರ್ತಾ ಇದೆ. షాలోమ్ షాలోమ్ అని వస్తుంది. ಆದ್ರೆ ಶಾಲೋಮ್ ಅನ್ನುವಂತ ಪದಕ್ಕೆ ನಮಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, మనకి తెలిసిన షాలోమ్ పదానికి అర్థం ఏమంటే, ಏನು ಶಾಲೋಮ್ ಅಂದ್ರೆ ఏమి ಸಮಾಧಾನ ಅಲ್ವಾ? సమాధానం. ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಶಾಲೋಮ್ ಅಂದ್ರೆ ಸಮಾಧಾನ ಅಂತ ಮಾತ್ರ ಗೊತ್ತು. మన అందరికి షాలోమ్ అంటే సమాధానం అని తెలుసు. ಬಟ್ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ కానీ ಶಾಲೋಮ್ ಅನ್ನುವಂತ ಪದಕ್ಕೆ షాలోమ్ అనే ఆ ಅನೇಕ పదానికి ಅರ್ಥಗಳು ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ఎన్నో అర్థాలు ఉన్నాయి. ಹಾಗಂದ್ರೆ ಒಂದು ಕಂಪ್ಲೀಟ್ನೆಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಒಂದು ಸಂಪೂರ್ಣತೆ, ఒక సంపూర్ణత అని. ನೋಡ್ರಿ, ಅದು ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అది ఒక మంచి ఆరోగ్యం అని చెప్పబడి ನಮ್ಮ ದೇಹದ ಬಲ ಅಥವಾ ಒಂದು ಸಂತೋಷದ ಸ್ಥಿತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. మన సంతోష పరిస్థితి అని కూడా చెప్పబడింది. ಸಂರಕ್ಷಣೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. సంరక్షణ అని కూడా చెప్పబడింది. ಫ್ಲರಿಶಿಂಗ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಸಮೃದ್ಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అభివృద్ధి అని కూడా చెప్పబడింది. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಒಂದು ಪದಕ್ಕೆ ఈ విధంగా ఈ యొక్క పదానికి ಅನೇಕ ಅರ್ಥದೊಟ್ಟಿಗೆ ದೇವರಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎన్నో అర్థాలతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ಹಾಗಂದ್ರೆ ಈ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ అట్లంటే ఈ యొక్క సంవత్సరంలో ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ఒక పర్ఫెక్ట్ పీస్ అని మనం ನೋಡಿ, ಪರ್ಫೆಕ್ಟ್ ಅನ್ನುವಂತ ಪದಕ್ಕೂ ಶಾಲೋಮ್, పర్ఫెక్ట్ అనే పదానికి అర్థం కూడా షాలోమ్, ಪೀಸ್ ಅನ್ನುವ ಪದಕ್ಕೂ ಶಾಲೋಮ್. పీస్ అనే పదానికి కూడా అర్థం షాలోమ్. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಹೀಬ್ರೂ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ನಲ್ಲಿ ಹಾಗೆ ಬರೆದಿದ್ದಾರೆ. ಹಿಬ್ರೂ ಭಾಷೆలో మనం చూసినట్లయితే, ಬಟ್ ನಮ್ಮ ಒಂದು ತಮಿಳಿನಲ್ಲಿ, ಕನ್ನಡದಲ್ಲಿ, ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ, ತೆಲುಗುನಲ್ಲಿ ಅದನ್ನ ಬಲ ಕೊಡುವುದಕ್ಕೆ తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ అట్లా వేరే భాషల్లో దానికి ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್, పరిపూర్ణ ఆమేన్, శాంతి అని చెప్పబడింది. ಪರಿಪೂರ್ಣ ಶಾಂತಿ,
ಪರಿಪೂರ್ಣ ಆಮೆನ್. ಶಾಂತಿ. ಇವಾಗ ಹೇಳಿ ನೋಡಿ ಏನದು? మరి మీరు కూడా చెప్పండి, పరిపూర్ణ శాంతి. ఆమెన్. తెలుగಲ್ಲಿ అందరూ చెప్పండి, ಪರಿಪೂರ್ಣ పరిపూర్ణ ಪರಿಪೂರ್ಣ శాంతి. ಶಾಂತಿ. ಅವಾಗ ಹೇಳುವಾಗ್ಲೇ ಒಂಥರ ಶಾಂತಿ. అది ಆಮೆನ್. వినడమే ఒక శాంతి, ಒಂದು మనకి ಪರಿಪೂರ್ಣ ಸಮಾಧಾನ. ఒక పరిపూర్ణమైన ಅಂದ್ರೆ సమాధానము. ದೇವರು ಈ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿರುವುದು, దేవుడు మనకి ఒక సంవత్సరం ఇచ్చిన వాగ్దానము ಪರಿಪೂರ್ಣ ಸಮಾಧಾನ. పరిపూర్ణ శాంతి. ಹಾಗಂದ್ರೆ ಬರೀ ಸಮಾಧಾನ ಅಲ್ಲ, అయితే అది ఒట్టి ಇದು శాంతి ನನ್ನ కాదు. ಹೆಲ್ತ್ ಬಗ್ಗೆನೂ ಪರಿಪೂರ್ಣ ಸಮಾಧಾನ ಇರುತ್ತದೆ, ಆರೋಗ್ಯ ಬಗ್ಗೆ. మన ఆరోగ్యం కూడా ఒక పరిపూర్ణమైన ఆరోగ్యం ನನ್ನ ఉన్నది. ವೆಲ್ತ್ ಬಗ್ಗೆನೂ ಒಂದು ಪರಿಪೂರ್ಣತೆ ಇರುತ್ತದೆ. నా దగ్గర ఉండే వెల్త్ సమృద్ధి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ನಾನು ಇದುವರೆಗಿದ್ದಂತ ಕೊರತೆ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಸಂಪೂರ್ಣತೆ ಇರುತ್ತದೆ. నాలో ఉన్న కొరత ఈ విషయాలన్నీ కూడా పూర్ణమవుతాయి. ಮಾನಸಿಕವಾಗಿಯೂ ನನಗೆ ಒಂದು ಪರಿಪೂರ್ಣ ಸಮಾಧಾನ ಇರುತ್ತದೆ. నా మనస్థితిలో కూడా ఒక పరిపూర్ణమైన సమాధానం ಹಾಗಂದ್ರೆ ఉంటుంది. ಈ ವರ್ಷ ಶಾಲೋಮ್ ಶಾಲೋಮ್. అయితే ఈ ఒక సంవత్సరము షాలోమ్ ಆಮೆನ್. షాలోమ్. ಪಕ್ಕದಲ್ಲಿ ಕೈ ಕೊಟ್ಟಲ್ಲಿ ಶಾಲೋಮ್ ಶಾಲೋಮ್. పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యి ఇచ్చి చెప్పండి, షాలోమ్ ಕೈಯನ್ನು షాలోమ్. ಕೈಯನ್ನು ಕುಲುಕಿ ಶಾಲೋಮ್ ಶಾಲೋಮ್. చెయ్యి ఇట్లా షేక్ చేసి షాలోమ్ ಸಮಾಧಾನ షాలోమ్. ಸಮಾಧಾನ. ಕೆಲಸತಿ ನಾವು ರೇಗ್ಸಕ್ಕೆ ಹಿಂಗೆ ಹೇಳ್ತೀವಿ, ಸಮಾಧಾನ ತಗೋ ಸಮಾಧಾನ ತಗೋ ಅಂತೀವಿ. మన ఊరినే కొన్నిసార్లు ఎవరితోనూ గొడవ పడేటప్పుడు సమాధాన పడు సమాధాన పడు అని చెప్తాం. ಸಮಾಧಾನ ತಗೋ ಅಂತೀವಿ. ಹಾಗೆ ಇದು ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್, ಶಾಲೋಮ್ ಶಾಲೋಮ್. ఇది ఒక పరిపూర్ణ సమాధానము, ಆಮೇಲೆ షాలోమ్ ನಿಮ್ಮ షాలోమ్. ಹೆಲ್ತ್ ನಲ್ಲಿ ಒಂದು ಪರಿಪೂರ್ಣತೆ ಬೇಕಾ? ಶಾಲೋಮ್ ಶಾಲೋಮ್. మీ యొక్క ఆరోగ్యంలో ఒక పరిపూర్ణత ఉండాలా? షాలోమ్ షాలోమ్. ನಿಮ್ಮ ಆರ್ಥಿಕ ಕಾರ್ಯದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಬದಲಾವಣೆ, ಆಶೀರ್ವಾದ ಬೇಕಾ? ಶಾಲೋಮ್ ಶಾಲೋಮ್. మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో ఒక పెద్ద చేంజ్ కావాలా? షాలోమ్ షాలోమ్. ಆಮೇಲೆ ಹೀಗೆ ಒಂದು ಪರಿಪೂರ್ಣವಾದಂತ ಒಂದು ಕಾರ್ಯ. ఈ విధంగా ఒక పరిపూర్ణమైన ಈಗ కార్యం ಈ ఇది. ಒಂದು ವಾಗ್ದಾನ, ఈ యొక్క వాగ్దానము ಇದು ಬಂದು ಈ ಒಂದು ಯೆಶಾಯ 26ನೇ ಅಧ್ಯಾಯ, యెషయా 26వ అధ్యాయము. ಇದು ಒಂದು ಹಾಡಿನ ರೀತಿಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇది ఒక ಸಾಂಗ್. పాటలాగా రాయబడింది. 1ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗಲೇ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ, ಇದು ಹಾಡು ಎಂಬುದಾಗಿ, ಗೀತವಾಗಿ మనం ಗೀತವಾಗಿ 1వ ಹಾಡಲ್ಪಟ್ಟಿದೆ. వచనం చూస్తే అక్కడే ఇది ఒక కీర్తన పాడుదురు ಇದು అని ಯಾವಾಗ చెప్పబడి ఉంది. ಹಾಡಲ್ಪಡುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, ఇది ఈ కీర్తన ఎప్పుడు పాడతారంటే, ದೇವರು ತನ್ನ ಜನರನ್ನ ಕಾಪಾಡಿ, దేవుడు తన జనాలని కాపాడి ಸೆರೆಯಿಂದ ಬಿಡಿಸಿ, వాళ్ళని ಬಾಂಡೇಜ್ నుంచి విడిపించి ತನ್ನ ಒಂದು ಆಡಳಿತದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಹಾಡಲ್ಪಡುವಂತ, తన ఒక రూలింగ్ లో పెట్టుకునేటప్పుడు వచ్చే పాట ఇది. ಇನ್ನೊಂದು ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳುವುದಾದ್ರೆ, ఇంకొక ದೇವರು ಆಳ್ವಿಕೆ ಮಾಡಲಿರುವಂತ ಸಾವಿರ ವರ್ಷಗಳ ದಿನವನ್ನು ಸೂಚಿಸುವಂತದ್ದಾಗಿ ಕೂಡ ಅದಿದೆ. 1000 ವರ್ಷ ಸಾಕ್ಷಿ. దేవుడు ఆಳ್విక చేసే ఒక 1000 ఇయర్స్ 1000 సంవత్సరాల సూచన ಇನ್ನೊಂದು ఇది. ಕಿಂಗ್ಡಮ್ ಆಫ್ ಗಾಡ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದು. ఇంకొకటి దేవుని యొక్క రాజ్యం అని చెప్పొచ్చు. ದೇವರ ರಾಜ್ಯ, దేవుని రాజ్యం, ದೇವರ ಆಳ್ವಿಕೆ. దేవుని యొక్క ಅಂದ್ರೆ ಆತನ ಒಂದು ಆಳ್ವಿಕೆ ಸಮಯದಲ್ಲಿ ఆయన ఒక రాజ్యం చేసేటప్పుడు ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್ ಇರ್ತದೆ, ఒక పరిపూర్ణ సమాధానం ఉంటుంది. ಈ ಒಂದು 3ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ఈ 3వ వాక్యం మనం ಪ್ರಾರಂಭ చూసినట్లయితే ಮಾಡುವಾಗಲೇ ప్రారంభంలోనే ಯಾರಿಗೆ ದೇವರು ಸಮಾಧಾನ ಕೊಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఎవరికి దేవుడు సమాధానం ఇస్తారు? ಯಾರಿಗೆ ಹೇಳ್ತಾರೆ? ఎవరికి ఇస్తారు? ಸ್ಥಿರಚಿತ್ತನನ್ನು. స్థిర చిత్తము గలవాడు. ಆಮೆನ್. ಸ್ಥಿರಚಿತ್ತನನ್ನು ಶಾಂತಿಯಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸಿ ಕಾಯಿವಿ. ಸ್ಥಿರಚಿತ್ತತೆ, ಸ್ಥಿರ. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ಯಾಕೆ? ಅವನಿಗೆ ನಿನ್ನಲ್ಲಿ ಭರವಸೆ ಇದೆ. ఎందుకంటే ఆయనకు నీ మీద ఒక నమ్మకం ఉంది. ಒಂದು ಸ್ಥಿರಚಿತ್ತ, ఒకటి స్థిర చిత్తము, ಎರಡನೇದಾಗಿ ಭರವಸೆ, ఇంకొకటి నమ్మకము. ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಾವು ಯಾವುದರಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ಇರ್ತೇವೋ, సాధారణంగా మనం దేని విషయం ఏ విషయం అయితే స్థిరంగా ఉంటామో ಅದರ ಮೇಲೆ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಇರ್ತದೆ. దాని మీదే మన నమ్మకం ఉంటది. ಈಗ ಯಾವುದರ ಮೇಲೆ ನಾವು ಆಧಾರಕೊಂಡಿರ್ತೇವೋ, ఏ విషయం పైన మనం ఆధారపడి ఉంటామో ಅದು ನಮ್ಮ ನಂಬಿಕೆಯಾಗಿ ಬಿಡುತ್ತದೆ. అదే మన నమ్మకం అయిపోతుంది. ನಾರ್ಮಲ್ ಆಗಿ ಹಾಗೆ సాధారణంగా కూడా ಈಗ ಒಂದು ಕೆಲಸ ಮೇಲೆ ನಮಗೆ ಬಲ ಒಂದು ಸ್ಥಿರ ಇರುವುದಾದ್ರೆ, ఒక పని మీద మనకు ఒక నమ్మకం ఉన్నట్లయితే ನಮ್ಮ ನಂಬಿಕೆ ಏನಾಗ್ತದೆ? మన నమ్మకం ನಾನು ఏమవుతుంది? ಹೇಗೋ ಒಂದು 10 ವರ್ಷ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ಒಂದು ಲೋನ್ ತಗೊಳ್ಳೋಣ, ಒಂದು ಮನೆ ಕಟ್ಬಿಡ್ತೀವಿ ಅನ್ನುವ
ఆధార ఆ ಕೆಲಸದ ಮೇಲೆ ಹೋಗ್ತದೆ, ನಂಬಿಕೆ ಬರ್ತದೆ. మనం ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఓకే 10 సంవత్సరాల తర్వాత నాకు వచ్చే జీతంతో నేను ఒక ఇల్లు కడతాను అనేది మనము నమ్ముతాము. ಇದು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಅಲ್ವಾ, ಹಾಗೆ ತಾನೆ. ಇದು ಸಾಧಾರಣಂగా ನಮ್ಮ ಜರುಗಿದೆ. ಕೆಲಸದ ಮೇಲೆ ಸ್ಥಿರ ನಂಬಿಕೆ ಇಲ್ಲ, ಅದು ಯಾವಾಗ ಹೋಗ್ತದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗಿರುವಾಗ ಆದರೆ ನಂಬಿ ನಾವು ಏನ್ ಮಾಡೋದಿಲ್ಲ. ఒకవేళ మనకి మన పని మీద నమ్మకం లేదనుకో, ఆ పని ఎప్పుడు పోతుందో నాకు తెలియనప్పుడు నేను ಇದು ನಾರ್ಮಲ್, ఇది సాధారణమైన ఆలోచన. ఇదే రకంగా ನಮ್ಮ ಒಂದು ಸ್ಥಿರ ಚಿತ್ತತೆ, మన ఒక స్థిర చిత్తము ದೇವರ ಮೇಲೆ ಇರುವಾಗ దేవుని మీద పెట్టినట్లయితే ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ನಮ್ಮ ನಂಬಿಕೆಯು ಆತನ ಮೇಲೆ ಹೋಗಿ ಬಿಡುತ್ತದೆ. మనము దేవుణ్ణి నమ్ముతాము. ಏನಾದ್ರೂ ಕೂಡ ఏదైనా పర్వాలేదు, ನಂಬಿಕೆ ದೇವರ ಮೇಲೆ ಹೋಗ್ಬಿಡುತ್ತದೆ. మన నమ్మకము దేవుని మీద ఉంటుంది. ಯಾವ ಸಮಸ್ಯೆ ಬಂದರೂ ಕೂಡ, ఏ కష్టం వచ్చినా ತಕ್ಷಣ ದೇವರೇ ಅಂತ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಹೋಗಿ ಬಿಡುತ್ತದೆ. మన నమ్మకము దేవుని మీద పోతది. ದೇವರನ್ನು ಸ್ಥಿರವಾಗಿ ನಾವು ಇಟ್ಕೊಳ್ಳುವಾಗ, దేవుడిని మనం స్థిరంగా పట్టుకున్నట్లయితే, ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಕೊಳ್ಳುವಾಗ, మన ముందు ఆయన్ని పెట్టుకున్నట్లయితే, ಜೀವಿತದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳುವಾಗ, మన జీవితంలో ఆయన ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳುವಾಗ, మన కుటుంబంలో ఆయన ನಮ್ಮ ನಂಬಿಕೆ ಪೂರ್ತಿಯಾಗಿ ಆತನ ಮೇಲೆ ಬರ್ತದೆ. మన నమ్మకం అంతా కూడా ఆయన మీద ఉంటది. ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ఇక్కడ ఇట్లా చెప్పబడింది, ಆತನನ್ನ ದೇವರು ಪರಿಪೂರ್ಣ ಸಮಾಧಾನವಾಗಿ ಕಾಯ್ತಾನಂತ. అటువంటి ఒక వ్యక్తిని దేవుడు పరిపూర్ణ శాంతి సమాధానంతో కాపాడుతారు. ಈ ಕಾರ್ಯವನ್ನು ಇಟ್ಟು ಸ್ವಲ್ಪ ನಾವು ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಹಿಂದಿರುಗಿ ನೋಡಿದ್ರೆ, ఇదే కార్యాన్ని మనం ముందు పెట్టుకొని మన జీవితాన్ని ఒకసారి వెనక్కి పోయి చూస్తే, ನಾನು ಬೆಟ್ಟದ ಹಾಗೆ ನಂಬಿದೆ, ಕೈ ಕೊಟ್ಬಿಟ್ರು ಅಂತ ನಾವು ಹೇಳ್ತೀವಿ ಅಲ್ವಾ. నేను ఎవరినో నమ్ముకున్నాను, వాళ్ళు సరి అయిన సమయానికి నా చెయ్యి ఇచ్చేసినారు. ನಂಬ್ಕೊಂಡಿದೆ ಸಿಸ್ಟರ್, ಕೊನೆಗೆ ಕೈ ಕೊಟ್ಬಿಟ್ರು. ఎవరినో చాలా నమ్ముకున్నాను, కానీ అవసరం పడినప్పుడు వాళ్ళు సహాయం చేయలేదు. ಈ ವರ್ಡ್ ಎಲ್ಲ ಕೇಳಿದ್ದೀರಾ? ఇవన్నీ మనం వినుంటాం కదా. ನೀವು ಕೂಡ ಕೆಲಸತಿ ಆ ಥರ ಹೇಳಿರ್ಬೇಕು, ಇವನ್ನ ನಂಬ್ಕೊಂಡಿದ್ದೆ, ಕೊನೆಗೆ ಹಿಂಗೆ ಅಂದ್ಬಿಟ್ರು, ಏನ್ ಮಾಡೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ಒಂದು ಭಯ. మీరు కూడా అట్లే అనుంటారు, మిమ్మల్నే నమ్ముకున్నాను కానీ మీరు చెయ్యి ఇచ్చేసినారు, ఏం చేయాలో తెలీదు. ನಮ್ಗೊಂದು ಗಲಿಬಿಲಿ ಆಗ್ಬಿಡುತ್ತೆ, ಏನಾಗುತ್ತೋ ಅನ್ನುವ ಭಯ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. మనకు భయము మన జీవితంలో గలిబిలి అయిపోతుంది. ನಿಮ್ಮ ಒಂದು ಸ್ಥಿರವು ದೇವರ ಮೇಲೆ ಇರುವಾಗ, మీ యొక్క స్థిరము దేవుని మీద ఉన్నట్లయితే, ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ಅಲಗಾಡಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ. మీ యొక్క ವಿಶ್ವಾಸಾన్ని ఎవరు కూడా కదిలించలేరు. ದಾವೀದನು ಒಂದು ಮಾತನ್ನು ಹೀಗೆ ಹೇಳ್ತಾನೆ. దావీదు ఒక మాట ఈ విధంగా చెప్తాడు, ಯೆಹೋವನನ್ನ ನನ್ನ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದೇನೆ, యెహోవా దేవుడిని నేను నా ముందు పెట్టాను, ನಾನು ಅಲಗಾಡಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ, నన్ను ఎవరు కూడా కదిలించలేరు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನನ್ನ ದೇವರನ್ನ ನಾನು ಮುಂದುಗಡೆ ಇಟ್ಕೊಂಡಿದ್ದೇನೆ, నా దేవుడిని నా ముందు ನಾನು ಅಲಗಾಡಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ, నన్ను ఎవ్వరు కదిలించలేరు. 2024ನೇ ವರ್ಷ, ಇಯರ್ 2020, ఇది 2024వ సంవత్సరం. ಇದು ದೇವರು ನಿಮಗೋಸ್ಕರ ನೇಮಿಸಿರುವ ವರ್ಷ. ఇది దేవుడు మీకోసము నియమించిన ఒక వర్షము. ಸ್ಥಿರಚಿತ್ತವಾಗಿ ಆತನನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳುವಾಗ, మీరు స్థిర చిత్తులై దేవుడిని గట్టిగా ನಂಬಿಕೆ ಅಲಗಾಡಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ, మీ యొక్క విశ్వాసాన్ని ఎవరు కదిలించలేరు. ನಿಮ್ಮ ಒಂದು ನಂಬಿಕೆ ದೇವರ ಮೇಲೆ ಬರಲಿ, మీ యొక్క నమ్మకము దేవుని మీద రాని, ಹೊಸ ಕಾರ್ಯ ಪ್ರಾರಂಭವಾಗಲಿ, ఒక కొత్త విషయము ప్రారంభమవ్వాలి. ದೇವರು ನಿಮಗೋಸ್ಕರ ಇಟ್ಟಿರುವಂತ ಹೊಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಅನುಭವಿಸುವುದಕ್ಕೆ ಒಂದು ಆರಂಭ ಆಗಲಿ. కొత్త విషయాలు మీ దేవుడు మీ జీవితంలో పెట్టింది ఈ యొక్క సంవత్సరం జరగనివ్వండి. ಆಮೆನ್. ಆಮೆನ್. ಈ ಒಂದು ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನಾವು ಯಾವುದರಲ್ಲ ಸ್ಥಿರಚಿತ್ತವಾಗಿರಬೇಕು, ಆಗ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಏನಾಗ್ತದೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ನೋಡಲಿದ್ದೇವೆ. కొంచెం సేపు మనం ఏ విషయాలపైన స్థిరచిత్తులై ఉండాలి అనేది గమనిద్దాము. ಬಟ್ ಇದು ವೆರಿ ಬೇಸಿಕ್ ಥಿಂಗ್, ವೆರಿ ಪ್ರಾರಂಭದ ಕಾರ್ಯಗಳು. ఇవి చాలా బేసిక్ థింగ్స్. ಕೆಲವು ಸತಿ ಅದನ್ನ ನಾವು ಪ್ರಮುಖವಾಗಿ ಎನಿಸುವುದಿಲ್ಲ. కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాల్ని ఎంచుకోము. ಕೆಲವು ಸತಿ ನಾವು ಸಿಂಪಲ್ ಆಗಿ ಅನ್ಕೋಬಿಡ್ತೀವಿ. కొన్నిసార్లు మనం చిన్న విషయాల్ని చాలా వదిలేస్తాము. ಇದೆಲ್ಲ ಒಂದಕ್ಕೆ ಆಗ್ತದ ಅನ್ನೋ ತರ ನೆನೆಸ್ಕೊಳ್ತೀವಿ. ఇవన్నీ కూడా జరుగుతాయా అని మనం అనుకుంటాము. ಆದ್ರೆ ಅದು ಬಹಳ ಮುಖ್ಯವಾದ. అయితే ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ಕೆಲವು ಪಾಯಿಂಟ್ ಗಳನ್ನ ನಾವು ನೋಡೋಣ. ఈ రోజు కొన్ని విషయాల్ని గమనిస్తాము. ಮೊದಲನೇದಾಗಿ ಫಸ್ಟ್ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ರೋಮ 12:12, ರೋಮ 12:12, రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ಕ್ರೈಸ್ತರು ನಿರೀಕ್ಷಿಸುವ ಮಹಾಪದವಿಯನ್ನು ನೆನೆಸಿ ಉಲ್ಲಾಸವಾಗಿರಿ, ಉಪದ್ರವದಲ್ಲಿ ಏನಾಗಿರಿ, ಬೇಸರಗೊಳ್ಳದೆ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి.
ಕನ್ನಡ ಇದು ತೆಲುಗಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ ಏನಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾರ್ಥನೆ ಎಂದು ಪಟ್ಟುದಲ ಕಲಿಗಿ ಉಂಡುಡಿ. ಹಾಗಂದ್ರೆ ಏನಕ್ಕ? ವ್ಯಾವರಿಂಗ್ ಇಲ್ಲದೆ ಬಿಡಬಾರ್ದು. ಓಕೆ ಓಕೆ, ಬಿಡಬಾರದು. ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಎಡ ಬಿಡದೆ, ಹಾಗಂದ್ರೆ ಅದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡದೆ బలವಾಗಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. మనము ప్రార్థన పట్టుదలతో చేయాలి. ಈಗ నార్మల్ ನಾವು ప్రార్థನೆ ಮಾಡ್ತೀವಿ, సాధారణంగా మనం ప్రార్థన చేస్తాము. ప్రేయర్ ಅನ್ನುವಂಥದ್ದು ವೆರಿ ಬೇಸಿಕ್ ಒಂದು ಕಾರ್ಯ, ಒಂದು ಬೇಸಿಕ್ ಥಿಂಗ್. ప్రార్థన అనేది ఒక చాలా అవసరము, చాలా బేసిక్ థింగ్. ನಾವು ವಿಧಿ ಇಲ್ಲದೇನೆ ಒಂದು ದಿನಕ್ಕೆ 3 ಹೊತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. మనము ఏ విధి లేకుండా కూడా 3 సార్లు ప్రార్థన చేస్తాము ಅಲ್ವಾ? ಬೆಳಗ್ಗೆ ತಿಂಡಿ ತಿನ್ನುವಾಗ ದೇವರೇ ಈ ಆಹಾರವನ್ನು ಆಶೀರ್ವದಿಸು, ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ತಿನ್ನುವಾಗ ದೇವರೇ ಆಹಾರ ಆಶೀರ್ವದಿಸು, ನೈಟ್ ಊಟ ಮಾಡುವಾಗ ದೇವರ 3 ಟೈಮ್ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. 3 పూటలు తింటాము. తినే ముందు 3 సార్లు మనం ప్రార్థన చేస్తాం. ಭಯ ಏನಾರು ಆಗ್ಬಿಡುತ್ತಾ ಅಂತ. ఎందుకంటే భయం ఏమన్నా అయిపోతదేమో. ಕೆಲಸತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ತಿಂದ ಮೇಲೆ ಕೂಡ ಏನಾರು ಇನ್ಫೆಕ್ಷನ್ ಆಗ್ಬಿಡುತ್ತದೆ. ప్రార్థన చేసి తిన్నాక కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్ అవుతుందా అని భయపడుతుంటాము. ಅವಾಗ ನಮಗೆ ಫಸ್ಟ್ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ನ ಯಾಕೆ ಈ ತರ ಫುಡ್ ಇನ್ಫೆಕ್ಷನ್ ಆಯ್ತು ಅನ್ನೋ ತರ ಯೋಚನೆ ಮಾಡ್ತೀವಿ. ನಾನು ತುಂಬಾ ಮಾಡ್ತೀನಿ ಆ ತರ. ప్రార్థన చేసి తిన్నా కూడా ఎందుకు నాకు ఇన్ఫెక్షన్ అయింది అని ఆలోచిస్తుంటాము. ಆಮೆನ್, ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರಾರ್ಥನೆ ಅಲ್ಲ, ನಮಗೆ ಸ್ಥಿರಚಿತ್ತವಾದಂತ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬೇಕು. ఈ ప్రార్థన కాదు, మనకి స్థిరచిత్తమైన ఒక ప్రార్థన కావాలి. ನೋಡ್ರಿ, ರೋಮದಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು ಆಲೋಚನೆ ಕೊಡಲ್ಪಡ್ತಾ ಇದೆ. రోమ పత్రికలోనే మనకి ఇంకొక ఆలోచన చిక్కుతుంది. ಬಿಟ್ಟು ಬಿಡದೆ వదలకుండా, ప్రార్థನೆ ಮಾಡಿ. పట్టు వదలకుండా. ಆಮೆನ್. ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. పట్టు వదలకుండా ప్రార్థన చేయండి. ಅದರಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ. అది వదలద్దండి. 5 నిమిಷ ಮಾಡ್ತೀರಾ ಮಾಡಿ. 5 నిమిషాలు మీరు ప్రార్థన చేస్తారా? 10 నిమిಷ చేయండి. ಮಾಡ್ತೀರಾ ಮಾಡಿ. 10 నిమిషాలు చేస్తారా? ಅರ್ಧ చేయండి. ಗಂಟೆ ಮಾಡ್ತೀರಾ ಮಾಡಿ. అర్ధ గంట చేస్తారా? ಬಟ್ చేయండి. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಪ್ರಕಾರ ಒಂದು ದಿನಕ್ಕೆ 1 ತಾಸಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. యేసు స్వామి ప్రకారంగా ఒక్క రోజుకి 1 గంటన మీరు ప్రార్థన చేయాలి. ಶಿಷ್ಯರಿಗೆ ಕೇಳ್ತಾರೆ, 1 ತಾಸಾದ್ರೂ ನೀವು ಎಚ್ಚರದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಾರ್ದಾ ಅಂತ శిష్యుల్ని అడుగుతాడు యేసయ్య, 1 గంటన మీరు మేల్కొని ಪ್ರಾರ್ಥన చేయలేరా? ಅದಕ್ಕೆ ಅತಿ ಉನ್ನತವಾಗಿ ಹೋಗಿ ನಾವು ಒಂದು ದಿನದಲ್ಲಿ ದೇವರಿಗೆ ದಶಮಾಂಶ ಕೊಡಬೇಕು, ಹಾಗಂದ್ರೆ ಡೇ ಟೈಮ್ ನಲ್ಲಿ ಕೊಡಬೇಕು ಅಂತ 2.5 ತಾಸು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಅಂತ. కొంతమంది దశమాంశం లాగా రోజుకి 2.5 గంటలు ప్రార్థన చేయాలి అని అంటారు. ಕೆಲವರೆಲ್ಲ 7 ತಾಸು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಒಂದು ದಿನ ಪೂರ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅಂತಾರೆ. ನಮಗೆ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. కొంతమంది 7 గంటలు ప్రార్థన చేయాలి అంటారు. కొంతమంది ఒక రోజంతా కూర్చొని ప్రార్థన చేయాలి అంటారు. అది మనకు అవ్వదు. ನಾನು ಹೇಳ್ತೀನಿ 5 నిమిಷ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. నేను చెప్తున్నాను 5 నిమిషాలు 10 ప్రార్థన నిమిష ಮಾಡಿ. 10 నిమిషాలు చేయండి. 20 నిమిಷ ಮಾಡಿ. 20 నిమిషాలు ప్రార్థన ಅರ್ಧ ಗಂಟೆ ಮಾಡಿ. అర్ధ గంట చేయండి. ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ ಅಷ್ಟೇ. కానీ దాన్ని వదలద్దండి. ಪ್ರತಿದಿನ, ప్రతిరోజు ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಮಾಡಿ. పట్టు వదలక చేయండి. ಪ್ರತಿದಿನ ప్రతిరోజు ದೇವರನ್ನ ಮೀಟ್ ಮಾಡದೆ ಬರಬೇಡಿ. దేవుడిని మీరు సంధించకుండా రావద్దండి. ಎದ್ದ ತಕ್ಷಣ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ, నిద్ర లేసిన వెంటనే ఒక ప్రార్థన, ದೇವರ ನೋಡಿ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ, దేవుడిని చూస్తూ ఒక ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಪ್ರಾರಂಭಿಸುವ ಆ ದಿನವು ಬಲವುಳ್ಳದಾಗಿರುತ್ತದೆ. మీరు ప్రార్థనతో ప్రారంభం చేసే ఆ రోజు చాలా బాగుంటది. ದೇವರು ನಮ್ಮನ್ನ ಸ್ಥಿರಚಿತ್ತವಾಗಿ ಕಾಯ್ಬೇಕಂದ್ರೆ, దేవుడు మనల్ని స్థిర చిత్తంతో మనల్ని కాపాడాలంటే ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಪ್ರಾರ್ಥನೆ మనము ಮಾಡಬೇಕು. పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి. ಯಾಕೋಬ 1ನೇ ಅಧ್ಯಾಯ 6ರಿಂದ 8ನೇ ವಾಕ್ಯ ತನಕ ಓದುವಾಗ, ಯಾಕೋಬ ಓದೋದು ಬೇಡ, ವಾಕ್ಯ ಬೇಕಾದ್ರೆ ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಯಾಕೋಬ 1 6ರಿಂದ 8ರ ತನಕ ವಾಕ್ಯ ತನಕ ಓದುವಾಗ ಅಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಯಾಕೋಬ 1 6ರಿಂದ 8 ಓದಬೇಡಿ ಟೈಮ್. ಯಾಕೋಬನು 1ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯದಿಂದ ನಾವು ನೋಡುವ, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి మనం చూసినట్లయితే 8ನೇ వాక్ಯ తనಕ ನೋಡುವಾಗ 8వ వచనం వరకు మనం ಅಲ್ಲಿ చూసినట్లయితే ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. అక్కడ ఇట్లా చెప్పబడి ఉంది. ಯಾಕೋಬನು ಜೀಸಸ್ ಬ್ರದರ್, ಇವರು ಯೇಸುವಿನ ಸಹೋದರರು. యాకోబు వచ్చి యేసయ్య ఒక సహోదరుడు. ಈ ಯಾಕೋಬ, ಯೂದ, ನೆಕ್ಸ್ಟ್ ಬರುವಂತ ಯೂದ, ಇವರೆಲ್ಲ ಜೀಸಸ್ ಬ್ರದರ್ಸ್. ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹಾತ್ ಮೇಲೆ ಹುಟ್ಟಿದವು. యాకోబ, యూద ఇదైనాకు వచ్చే వాళ్ళంతా కూడా యేసయ్య ఒక తమ్ముళ్ళు. ಈಗ ಈ ಯಾಕೋಬನ ಹೇಳುವಾಗ ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ మీరు ప్రార్థన చేసేటప్పుడు 2 ಮನಸ್ಸಿಂದ ಮಾಡಬೇಡಿ. 2 మనస్సుతో చేయొద్దండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ మీరు ప్రార్థన ಒಂದೇ చేసినప్పుడు ಮನಸ್ಸಿನಿಂದ ಒತ್ತಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ.
ಏಕ ಮನಸ್ಸುతో ప్రార్థన చేయండి. ಆಮೇಲೆ ಅವರ ಹತ್ರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೇಳುವಾಗ దేవుని దగ్గర మనం ప్రార్థనలో అడిగినప్పుడు ನಡೆಯುತ್ತದೋ ನಡೆಯಲ್ವೋ ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳಬಾರದು. అది జరుగుతదో జరగదో అన్న ఒక ఆలోచన వద్దు. ನನಗೆ ಸಿಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಬೇಕು. అది జరుగుతది నాకు చిక్కుతది అని మనం అడగాలి. ಮುಲ್ಲರ್ ಎಂಬುದಾಗಿ ಒಂದು ದೇವ ಮನುಷ್ಯರಿದ್ರು. ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ ಅనే ఒక ದೇವ ಸೇವకుడు ఉన్నాడు. 1805 ರಿಂದ 1898 ಕಾಲಗಳಲ್ಲಿ ಜೀವಿಸಿದವರು. 1805 1898 ಓಕೆ, 1890 ಈ ಕಾಲಗಳಲ್ಲಿ ಜೀವಿಸಿದಂತ ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್, ఈ కాలంలో జీవిస్తున్న జార్జ్ ముల్లర్, ಅವರು ಒಂದು ಪ್ರೇಯರ್ ವಾರಿಯರ್. ఆయన ఒక ಪ್ರಾರ್ಥನಾ ವೀರುಡು. ಒಂದು 10,000 ಅನಾಥರನ್ನ ಅವ್ರು ಇಟ್ಕೊಂಡು ಅವ್ರನ್ನ ಪೋಷಿಸ್ತಾ ಇದ್ರು. 10,000 ఒక 10,000 ಅನಾಥ పిల్లలకి ఆయన పోషించేవాడు. ಈಗ 10,000 ಜನಕ್ಕೆ ಒಂದೊತ್ತು ಊಟ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಮಿನಿಮಮ್ ನಮಗೆ ಒಂದು 2 ಲಕ್ಷ ಆದ್ರೂ ಬೇಕು ನಮ್ಮ ಲೆಕ್ಕದಲ್ಲಿ. ఇప్పుడు కాలంలో ఒక 10,000 మందికి మనం భోజనాలు పెట్టాలి అంటే 2 లక్షల రూపాయలు కావాలి మనకి. ಮಿನಿಮಮ್ 2 ಲಕ್ಷ ಬೇಕು. తక్కువ అంటే 2 లక్షలు ಒಂದು ಹೊತ್ತಿಗೆ. ఒక పూటకి. ಮದುವೆ ನಡೆಸುವಾಗ ನಾವು ಕೊಡ್ತೀವಲ್ಲ ಊಟ ಆಗುತ್ತೆ. ఈ పెళ్లిళ్ళకి కూడా మనం చూస్తాం కదా, ఒక్క పూట ಈಗ 3 ಹೊತ್ತು ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ అదే అట్లా 3 పూటలు మనం భోజనం పెట్టాలంటే ಅಲ್ಲಿ ಎಷ್ಟಾಯ್ತು? 6 ಲಕ್ಷ ಆಯ್ತು. అక్కడే 6 లక్షలు అయిపోయింది. ಇವ್ರ ಹತ್ರ ಏನು ಹಣ ಇಲ್ಲ, ఈయన దగ్గర డబ్బే లేదు. ಇವರು ಪ್ರಾರ್ಥನೆಯ ಒಂದು ಫೇತ್ ನಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾದ ಆರ್ಫನೇಜ್ ನಡೆಸ್ತಾ ಇದ್ರು. ఈయన ప్రార్థన ఒక విశ్వాసంలో ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడిపించినాడు. ಅವ್ರ ಬಗ್ಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ. ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. ಅವರು ಮಾಡಿದ 50,000 ಪ್ರಾರ್ಥನೆಗೆ 30,000 ಪ್ರಾರ್ಥನೆ ಉತ್ತರ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿದ ತಕ್ಷಣ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾರಂತೆ. ఆయన 50,000 ప్రార్థనలు చేస్తే 30,000 ప్రార్థనలకి ఆయన ప్రార్థన ముగించే లోపలే జవాబు చిక్కింది. ಅಥವಾ ವಿತಿನ್ 24 hours ನಲ್ಲಿ ಅವರು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಸಿಕ್ಬಿಡ್ತದೆ. లేదు అంటే 24 గంటల్లోనే ఆయన చేసిన ప్రార్థనకి ఆయనకి ఉత్తరం వచ్చింది. ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿ ಇದ್ದಿರಬಹುದು. మరి అది ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి? ಒಂದು ಇನ್ಸಿಡೆಂಟ್ ಹೇಳ್ತಾರೆ ಅವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗ. ఆయన గురించి చెప్తా ఒక సందర్భం ఇట్లా చెప్పబడింది. ಒಂದು ಘಟನೆ ಹೇಳುವಾಗ ఒక సందర్భము ಬೆಳಗ್ಗೆ ಅವರಿಗೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಬೇಕಾಗಿತ್ತು. ఒక పొద్దున టైంలో ఆయనకి పిల్లలు పెట్టడానికి బ్రేక్ఫాస్ట్ కావాలి. ಅದಕ್ಕೆ ಏನು ಸಾಮಗ್ರಿಗಳು ಅದಕ್ಕಿರುವಂತ ಯಾವ ಕಾರ್ಯಗಳು ಇಲ್ಲ ಅವರ ಹತ್ರ. ఆ ఒక తిండి పెట్టడానికి కిచెన్ లో ఏమీ లేదు. ಇವರ ಫ್ರೆಂಡ್ ಅವರ ಮಗಳು ಕೂಡ ಅವತ್ತು ಇವರ ಜೊತೆಗೆ ಬಂದಿದ್ದರು. ఈయన ఒక స్నేహితుని కూతురు కూడా ఆ రోజు అక్కడికి వచ్చింది. ಇವರು ಬೆಳಗ್ಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬಂದರು. ఆయన పొద్దునే వెళ్ళి ప్రార్థన చేసి ಆಮೇಲೆ ಆ ಫ್ರೆಂಡ್ ಮಗಳನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಾಮ್ಮ ಇವತ್ತು ದೇವರು ಏನು ಅದ್ಭುತ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾರೆ, ಇವತ್ತು ಕಣ್ಣಾರ ನೋಡೋಣ ಬಾ ಅಂತ ಡೈನಿಂಗ್ ಹಾಲ್ಗೆ ಕರ್ಕೊಂಡು ఆ ఫ్రెండ్ కూతుర్ని పిలిచి రామ్మ ఈరోజు దేవుడు ఏం అద్భుతం చేస్తాడో నువ్వు చూద్దు రా అని పిలుచుకొని పోయినాడు. ಡೈನಿಂಗ್ ಹಾಲ್ ನಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ 10,000 ಮಕ್ಕಳು, ಎಲ್ಲ ಪ್ಲೇಟ್ ಖಾಲಿ ಇದೆ. ಈಗ ಅವ್ರಿಗೆ ಇಡಬೇಕು. డైనింగ్ హాల్ కి వచ్చినారు, 10,000 మంది పిల్లలు ఉన్నారు, పిల్లల ముందు తట్టలు ఉన్నాయి, దాంట్లో ಎಲ್ಲರಿಗೂ ಹೇಳಿದ್ರು ನಾವು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಗೋಸ್ಕರ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అందరు పిల్లలతో అన్నారు ఈ రోజు మనము బ్రేక్ఫాస్ట్ కోసము అందరు ప్రేయర్ చేద్దాం. కన్ను ముచ్చి ప్రార్థನೆ ಮಾಡಿದ್ರಂತೆ. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కన్ను ముచ్చి ప్రార్థನೆ ಮಾಡಿ ಮುಗಿಸುವ ಟೈಮ್ ನಲ್ಲಿ ఆ పిల్లలంతా కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగించే సమయానికి పడుతంತೆ ఇమిడియట్ తక్షణ ఎవరో తలుపు కొట్టినారు. ಬಾಗಿಲು ತೆರೆದ್ರೆ పోయి తలుపు తీస్తే ಒಂದು ಬ್ರೆಡ್ ಮೇಕ್ ಮಾಡುವವರು, ಬ್ರೆಡ್ ಮೇಕರ್ ಅವ್ರು ಬಂದು ನೈಟ್ 2 ಗಂಟೆಯಿಂದ ನಿಮ್ಗೆ ಆಹಾರ ಕೊಡ್ಬೇಕು ಅಂತ ದೇವ್ರು ನನ್ನ ಬಿಡ್ಲಿಲ್ಲ, ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ನೈಟ್ 2 to ಬೆಳಗ್ಗೆ 7 ತನಕ ಇವ್ರು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. తగొబందు బ్రెడ్ కొట్టరంతే. ఎవరో ఒక బ్రెడ్ మేకర్ ఆయనకి రాత్రి 2 గంటలకి దేవుడు బ్రెడ్ చేసి ఆ పిల్లలకి తీసుకొని పో అని చాలా ప్రెషర్ వేయడం వల్ల ఆయన రాత్రి 2 గంటల నుంచి పొద్దున్న 7 గంటల వరకు బ్రెడ్ చేసి ఆ బ్రెడ్ నంతా తీసుకొని వచ్చినాడు. ಈಗ ಎಲ್ಲರಿಗೂ ಬ್ರೆಡ್ ಸಿಕ್ಬಿಡ್ತು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್. అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆ బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ ನಮಗೆ ಇಡ್ಲಿ ದೋಸೆ, ಅವ್ರಿಗೆಲ್ಲ ಬ್ರೆಡ್ ಸ್ಯಾಂಡ್ವಿಚ್ పిజ్జా ఇదిగలు ఇರ್ತದೆ. మనం ఇడ్లీ దోసలు తింటాము, వాళ్ళైతే బ్రెడ్ శాండ్విచ్ అవే వాళ్ళు తింటారు. బ్రెడ్ ಬಂತು ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟರ್ಸ್ ತಿನ್ನುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు బ్రెడ్ వచ్చింది, పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. ಈಗ ಅವ್ರು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಹಾಲು ಕೊಡ್ತಾರೆ, ಮಿಲ್ಕ್ ಕೊಡ್ತಾರೆ. సాధారణంగా ప్రతిరోజు వాళ్ళకి పాలు కూడా ఇచ్చేవాళ్ళు. ಊಟ ಮಾಡ್ತಾ ಇರುವಾಗಲೇ ఆ పిల్లలు ಇನ್ನೊಂದು ಬಾಗಿಲು ತಟ್ಟಲ್ಪಟ್ಟ ಶಬ್ದ ಕೇಳ್ತು. ఆ పిల్లలు తింటున్నప్పుడే ఇంకొకరు వచ్చి తలుపు కొట్టారు. ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಮಿಲ್ಕ್ ಲಾರಿ ಕೆಟ್ಟೋಗ್ಬಿಟ್ಟಿದೆ, ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. అక్కడ బయట తలుపు తీసి చూస్తే అక్కడ పోతున్న మిల్క్ పాలు క్యారీ చేసుకొని పోయే లారీ చెడిపోయింది. ಆ ಒಂದು ಲಾರಿನ ಅವರು ಸರಿ ಮಾಡಿ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ 10 hours ಮೇಲೆ ಆಗುತ್ತೆ. ఆ లారీని సరి చేసి ఆ లారీని ముందుకు తీసుకొని పోవాలంటే 10 గంటల పైన 10 hours ಇದ್ರೆ ಹಾಲೆಲ್ಲ ಕೆಟ್ಟು ಹೋಗುತ್ತೆ. ఆ 10 గంటలు అక్కడే లారీ నిలబడిపోతే ఆ పాలంతా చెడిపోతుంది. ಅವ್ರು ಬಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರಂತೆ, ನೀವು ತಗೊಳ್ತೀರಾ, ನಮಗೆ ಹಾಲೆಲ್ಲ ವೇಸ್ಟ್ ಆಗುತ್ತೆ, ನೀವು ತಗೊಳ್ಳಿ
ಅಂತ రిక్వెస్ట్ ಮಾಡಿ ఆ ఫుల్ హాల్న కొట్రంత. వాళ్ళు వచ్చి అయ్యో మా పాలంతా చెడిపోతుంది దయచేసి మీరు తీసుకోండి అని రిక్వెస్ట్ చేసి మరి ఆ పాలంతా పిల్లలకి ఇచ్చిపోయినారు. ನಮ್ಮ ದೇವರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವ ದೇವರು. మన దేవుడు ప్రార్థనల్ని వినే దేవుడు. ಅದನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಬಿಡಬೇಡಿ. ఆ కారణంగా మీరు ప్రార్థన చేయడం ఆపొద్దండి. ಸಣ್ಣ ಸಣ್ಣ ಕಾರ್ಯವನ್ನು ಬಿಡಬೇಡಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. చిన్న చిన్న విషయాల్ని కూడా వదలొద్దండి, ప్రార్థనలో పెట్టండి. ತಿಳಿಯಪಡಿಸಿ మీ దేవుడికి అవన్నీ కూడా మీరు తెలపండి. ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ప్రార్థన గురించి మనము చూసినట్లయితే ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು మీ అన్ని విషయాలను ಸ್ತೋತ್ರದ ಮೂಲಕ స్తోత్రం చెప్తూ ದೇವರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దేవునికి ఈ విషయాలు తెలపండి. ಆಮೆನ್. ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸಬೇಕು. ప్రార్థన చేస్తూ మన విషయాలన్నీ కూడా దేవునికి ఎడబిడదే ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ಅವಶ್ಯಕತೆ ಆಗಿದೆ. ఎక్కడ కూడా విడవకుండా ప్రార్థన చేయాలి. ಆತನನ್ನು ನೋಡಿ ಕೂಗಿಕೊಳ್ಳುವ ಕಾಗೆ ಮರಿಗಳಿಗೂ ಆತನ ಆಹಾರ ಕೊಡ್ತಾನೆ. ఆయనను చూసి అడిగే ఆ కాకులకు కూడా దేవుడు ఆహారం ఇచ్చేవాడు. ಒಂದ್ಸತಿ ನಾನು ಈ ಒಂದು ಕಾರ್ಯ ಓದಿದೆ. ఒకసారి ఈ విషయాన్ని నేను ఎక్కడో చదివాను. ಒಂದು ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಕೆಲವು ಬರ್ಡ್ಸ್, ಅದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಯಾವ ಸೀಸನ್ ನೆನಪಿಲ್ಲ, ಕೆಲವು ಬರ್ಡ್ಸ್ಗಳು ಅದು ಹಾಗೆ ಆರ್ಕೊಂಡು ಪಾಕಿಸ್ತಾನ ಎಲ್ಲ ದಾಟಿ ಮೋಸ್ಟ್ಲಿ ಭಾರತಕ್ಕೆ ಬರ್ತದೆ ಅನಿಸ್ತದೆ. ఒక సీజన్లో పక్షులు పాకిస్తాన్ అవన్నీ సముద్రాలు అటువైపు నుంచి దాటుకొని ఇండియాకి వస్తాయి. ಆಗ ಪಾಕಿಸ್ತಾನಲ್ಲಿ ಇರುವಂತ ಜನಗಳ ಒಂದು ಅಭ್ಯಾಸ ಏನಂದ್ರೆ, పాకిస్తాన్ లో ఉండే జనాలది ఒక ಅಭ್ಯಾಸ. ಆ ಒಂದು ಸೀಸನ್ ಟೈಮ್ ನಲ್ಲಿ, ಆ ಸೀಸನ್ ಟೈಮ್ లో ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರಂತೆ, ಅವರ ಮಾಡಿ ಮೇಲೆ ಮನೆ ಮೇಲ್ಗಡೆ ಎಲ್ಲ ತುಂಬಾ ಅದಕ್ಕೆ ಪಕ್ಷಿಗೆ ಬೇಕಾದ ಆಹಾರ ಎಲ್ಲ ಹಾಕಿ ನೀರೆಲ್ಲ ಇಟ್ಟಿರ್ತಾರೆ. ఆ సమయాల్లో వాళ్ళు ఇంటి పైన అంతా కూడా ఆహారాన్ని పెట్టి నీళ్ళు కూడా పెడతారు. ಅದು ಹಾಗೆ ಅಲ್ಲಿ ಲ್ಯಾಂಡ್ ಆಗಿ, ಪಾಕಿಸ್ತಾನಲ್ಲಿ ಲ್ಯಾಂಡ್ ಆಗಿ ఆ పక్షులు అట్లే అక్కడికి దిగి ತಿಂದು ನೀರೆಲ್ಲ ಕುಡಿದು ಆಮೇಲೆ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡು ತಿರ್ಗಾ ಆರ್ಕೊಂಡು ಅದು ಭಾರತಕ್ಕೆ ಬರುತ್ತಂತೆ. తిని నీళ్లు తాగి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎగురుకుంటా మన దేశానికి వస్తాయి. ಅದು ಯಾರಿಗೂ ಫೋನ್ ಮಾಡಿ ನಾವು ಬರ್ತಾ ಇದೀವಿ ನಮ್ಗೆ ಫುಡ್ ರೆಡಿ ಮಾಡಿಡಿ ಅಂತ ಹೇಳೋದಿಲ್ಲ. అవి ఎవరికి చెప్పవు మేము వస్తున్నాము మాకు ఆహారాన్ని రెడీ చేయండి అని. ಇವ್ರುಗಳಿಗೆ ಏನಾದ್ರು ಮಾಡಬೇಕು ಒಂದು ಆಸಕ್ತಿ, వీళ్ళకి ఏమో చెయ్యాలి అన్న ఒక ఆసక్తి. ಅದು ದೇವರ ನೋಡಿ ಕೂಗುತ್ತೆ ಅಷ್ಟೇ, ದೇವರು ಅದಕ್ಕೆ ಆಹಾರ ಕೊಡ್ತಾರೆ. అవి దేవుడిని చూసి మొర పెడతాయి, దేవుడే వాటికి ఆహారాన్ని ఇస్తాయి. ದೇವರು ಹೇಗೆ ಪ್ರಿಪೇರ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡಿ, ಪ್ರಿಪೇರ್ చూడండి దేవుడు ఎట్లా ఏ విధంగా అన్ని రెడీ చేసి పెట్టినారు. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರು ನಮಗಾಗಿ ಸಿದ್ಧ ಮಾಡುವ ಆತನು. దేవుడు మన కోసం అన్ని సిద్ధం చేసి పెడతాడు. ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನಿಗೆ ತಿಳಿಯಪಡಿಸಿಬಿಟ್ರೆ ಸಾಕು. మన విషయాలన్నీ ఆయనకు చెప్తే చాలు. ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ನಾವು ತಿಳಿಯಪಡಿಸಬೇಕು. మనము ప్రార్థన మూలకంగా ఆయనకి మన విషయాలు ಈ ಒಂದು ಹೊಸ తెలపాలి. ವರ್ಷದಲ್ಲಿ ఈ యొక్క కొత్త సంవత్సరంలో ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ಬಲಗೊಳ್ಳಲಿ. మీ యొక్క ప్రార్థన జీవితము బలము పొందాలి. ಸಣ್ಣದಾಗಿದ್ರು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮಾಡಿದ್ರು ಬಲವಾಗಿ ಮಾಡಿ. కొంచెం సేపు చేసినా కూడా పర్వాలేదు, బలంగా చేయండి. ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಮಾಡಿ, వదలకుండా చేయండి, ಎಡಬಿಡದೆ ಮಾಡಿ, వదలకుండా చేయండి. ನಾವು ದೇವರಿಗೆ ಪ್ರತಿದಿನ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ್ತಾ ನಮಗೆ ತಿಳಿಯದೇನೆ ಒಂದು ಸಂಬಂಧ ಹತ್ತಿರವಾಗ್ಬಿಡ್ತದೆ. మనము దేవునితో రోజు మాట్లాడుతా మనకి తెలియకుండానే ఒక దగ్గర సంబంధం ఏర్పడుతుంది. సాధారణವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಡಿ, అది సాధారణంగా తీసి పక్కన పెట్టద్దండి. ಸೆಕೆಂಡ್ ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಇಬ್ರಿಯ 10ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ ಓದುವಾಗ, హిబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23 ಓದಿ. ಆದ ಕಾರಣ ಇಬ್ರಿಯ 10ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ, ನಮ್ಮ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕುರಿತು ನಾವು ಮಾಡಿದ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನು ನಿಶ್ಚಂಚಲವಾಗಿ ಪರಿಗ್ರಹಿಸೋಣ. ವಾಗ್ದಾನ ಮಾಡಿದಾತನು ನಂಬಿಗಸ್ತನು. ಆಮೆನ್. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక ನಮಗೆ మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ನಮಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದಾತನು, వాగ్దానము చేసిన వాడు ನಂಬಿಗಸ್ತನು, నమ్మదగినవాడు. ದೇವರು ನಮಗೆ ಸಾವಿರಾರು ವಾಗ್ದಾನಗಳನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చుంటారు. ಒಂದು ಬೈಬಲ್ ಸ್ಕಾಲರ್ಸ್ ಹೇಳ್ತಾರೆ 8000 ಪ್ರಾಮಿಸಸ್ ಇದೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ, 8000 ವಾಗ್ದಾನಗಳು ಇದೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. బైబిల్ స్కాలర్స్ అంటారు 8000 వాగ్దానాలు ఉన్నాయి సత్యవేదంలో అని. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗಲೂ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟು ಮಾತಾಡ್ತಾರೆ. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి వాగ్దానాలతో మాట్లాడతారు. ವಾಗ್ದಾನಗಳೆಲ್ಲ ಎಲ್ಲಿ ಇದೆ? వాగ్దానాలన్నీ ఎక్కడున్నాయి? ಎಲ್ಲಿ ಇದೆ? ఎక్కడున్నాయి?
ಎಲ್ಲಿದೆ? ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥములో ಅಲ್ವಾ? ఉన్నాయి. ದೇವರು ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ವಾಗ್ದಾನ ಕೊಡ್ತಾರೆ. దేవుడు వాక్యం మూలంగా మీకు వాగ్దానాలు ఇస్తారు. ಇಲ್ಲಿ ಎರಡು ಕಾರ್ಯದಲ್ಲಿ ನಾವು ದೃಢವಾಗಿರಬೇಕು. ఇక్కడ రెండు విషయాలు బట్టి మనము దృఢంగా ఉండాలి. ಒಂದು ದೇವರ ವಾಕ್ಯ, ఒకటి దేవుని వాక్యం, ಎರಡನೇದಾಗಿ ದೇವರು ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನ, రెండవదిగా దేవుడిచ్చిన వాగ్దానం. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೆಲೆಗೊಂಡಿರುವಾಗ, దేవుని వాక్యంలో మనము ఉన్నట్లయితే, ಆಮೇನ್, ಆ ಒಂದು ಮನೆ, ಆ ಒಂದು ಜೀವಿತ, ఆ ఒక జీవితము, ಆ ಒಂದು ಮನೆ ಅದು ಬಲವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತದೆ. ఆ ఒక ఇల్లు అది గట్టిగా బలంగా ಯೇಸು నిలబడుకుంటది. ಸ್ವಾಮಿ ಹೇಳುವಾಗ ಮತ್ತಾಯ 7:24 27 ಹೇಳುವಾಗ, యేసయ్య మత్తయి రాసిన సువార్తలో 7వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే 27 ತನಕ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఇక్కడ యేసు స్వామి ఒక కార్యం చెప్తున్నారు. ನನ್ನ ಬಳಿಗೆ ಬಂದು నా దగ్గరకు వచ్చి ನನ್ನ ಮಾತುಗಳನ್ನ ಕೇಳಿ నా మాటలనన్ని విని ನನ್ನ ಮಾತಿನ ಮೇರೆಗೆ నా మాటల ప్రకారంగా ಒಬ್ಬನು ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿದರೆ, ఒకడు ఇల్లు ಆ కట్టినట్లయితే ಒಂದು ಮನೆ ఆ ఒక ఇల్లు ಒಂದು ಬಂಡೆಯ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟ ಮನೆಯಾಗಿರುತ್ತದೆ. అది ఒక బండ పైన కట్టిన ఇల్లు ಆ లాగా ಒಂದು ఉంటది. ಮನೆ ఆ ఒక ఇల్లు ಏನೇ ಬಿರುಗಾಳಿ ಬಂದರೂ, ఎంత పెద్ద గాలి వచ్చినా, ಏನು ದೊಡ್ಡ ಮಳೆ ಬಂದರೂ ఎంత పెద్ద వాన ಆ వచ్చినా ಮನೆಗೆ ಯಾವ ಹಾನಿ ಆಗುವುದಿಲ್ಲ. ఆ ఇల్లుకి ఏ ఒక హాని జరగదు. ಅದನ್ನ ಹಾಗೆ ನಾವು ಹೀಗೆ ತಿರುಗಿಸಿ ನೋಡುವಾಗ, అది ఇంకొక విధంగా మనం ದೇವರ చూసినట్లయితే ವಾಕ್ಯವನ್ನು ಓದಿ, దేవుని వాక్యాన్ని చదివి, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ దేవుని వాక్యానికి ನಮ್ಮ అనుగుణంగా ಜೀವಿತವನ್ನು ಕಟ್ಟುವಾಗ, మన జీవితాన్ని కట్టినట్లయితే ನಮ್ಮ ಒಂದು ಜೀವಿತ మన జీవితము ಬಲವುಳ್ಳದಾಗಿರುತ್ತದೆ. చాలా బలమున్నదై ఉంటది. ಯಾವ ಬಿರುಗಾಳಿ ಬಂದರೂ, ఏ ఒక పెద్ద వచ్చినా, ಯಾವ ಗಾಳಿ ಬಂದರೂ ఎంత పెద్ద గాలి వచ్చినా ಅಲುಗಾಡಿಸಲು ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ఆ ఇల్లుని కదిలించేకి సాధ్యం లేదు. ಈ ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ ಅನ್ನುವಂಥವ್ರು, ಈಗ ಹೇಳಿದನಲ್ಲ ಜಾರ್ಜ್ ಮುಲ್ಲರ್ ಅವರು, ఈ జార్జ్ ముల్లర్ అని ఇప్పుడు మాట్లాడినాం కదా, 100 ಸಾರಿ ಸತ್ಯವೇದವನ್ನ ನೇರ್ಮುಣಕಾಲಲ್ಲಿ ಓದಿದ್ದಾರಂತೆ, 100 ಟೈಮ್ಸ್. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మోకాళ్ళేసి 100 సార్లు చదివినారంట. ನಿಮಗೆ ಗೊತ್ತಾ, ಒಂದು ಸಾರಿ ಓದುವಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಈ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಶನ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತದೆ. మనం ఒక్కసారి చదివినట్లయితేనే మన జీవితంలో ఎన్నో మార్పులు ಈ ప్రారంభమవుతాయి. ವಾಕ್ಯ ಓದುತ್ತಾ ಓದುತ್ತಾ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಜೀವಿತವೇ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ఈ వాక్యాన్ని చదువుతా ఒక వ్యక్తి ఒక జీవితమే మార్పాడైపోతుంది. ಅವರು ನೇರ್ಮುಣಕಾಲಲ್ಲಿ 100 ಸತಿ ಓದಿದ್ದಾರೆ, ఆయన మోకాళ్ళేసి 100 సార్లు చదివినారు. ಕೂತ್ಕೊಂಡು 100 ಟೈಮ್ ಓದಿದ್ದಾರಂತೆ. కూర్చొని ఇంకొక 100 సార్లు చదివినారు. ಹಾಗಾದ್ರೆ ಟೋಟಲ್ 200 ಸಾರಿ ಸತ್ಯವೇದ ಓದಿದ್ದಾರೆ. దాని అర్థం ఆయన 200 సార్లు వేదవాక్యం చదివినారు. ನಾವು ವರ್ಷದಲ್ಲಿ ಎಷ್ಟು ಸಾರಿ ಓದುತ್ತೀವಿ? మనం ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ಜನವರಿ చదువుతాము? 1 2 3 4 5 ಹೆಚ್ಚಾದ್ರೆ 6, ಹಂಗೆ ಮೀರಿ ಹೋದ್ರೆ 7 ಅಷ್ಟೇ. ಆಮೇಲೆ ನಾವು ಮರ್ತು ಬಿಟ್ಬಿಡ್ತೀವಿ, ಅಯ್ಯೋ 2 ದಿನ ಆಯ್ತು, 3 ದಿನ ಆಯ್ತು, ಹಂಗೆ ಬಿಟ್ಟು. జనవరి 1 2 ఒక వారం దాకా కరెక్ట్ చదువుతాం, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాము. ಕೆಲವರು ನೆನೆಸ್ತೀರಾ, ಪಾಸ್ಟರ್ ಪ್ರವಾದನೆಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೌದು ಕರೆಕ್ಟ್ ಅಂತ. కొంతమంది అనుకుంటుంటారు పాస్టర్ ప్రవాదిలాగా కరెక్ట్ గా మా విషయాలు చెప్పేస్తున్నారు. ಈಸಿಯಾಗಿ ಫಾರ್ ಡೇ 3 ಚಾಪ್ಟರ್ ನ ಓದಿದ್ರೆ ಫುಲ್ ಇಯರ್ ಈ ವರ್ಷದಲ್ಲಿ ಸತ್ಯವೇದ ಮುಗಿಸಬಹುದು. మనం సులభంగా ఒక 3 చాప్టర్స్ చదివితే చాలు, 1 ఇయర్ లో కంప్లీట్ చేసేయచ్చు. 5 to 10 minutes 3 అధ్యాయ ఓదಕ್ಕೆ ఎక్స్ట్రా ಆದರೂ 15 ರಿಂದ 20 నిమిಷ ಅಷ್ಟೇ. 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది అంతే ఒక దేవుని మూడు చాప్టర్స్ చదవడానికి. ಅಷ್ಟು ಟೈಮ್ ಕೊಟ್ರೆ ಸಾಕು, ಈ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಮುಗಿಸಬಹುದು. అంత టైం మనం ఇచ్చినట్లయితే చాలు, ఈ ఒక వర్షంలో మనం బైబిల్ కంప్లీట్ చేసేయచ్చు. ಆಮೆನ್. ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನು ಕಟ್ಟುತ್ತದೆ. దేవుని వాక్యము మనల్ని కడుతుంది. ನೋಡ್ರಿ ಕೀರ್ತನೆ 1ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಾಕ್ಯ ಹೇಳಿ ನೋಡೋಣ. 1ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಾಕ್ಯ, ಸಾಮ್ಸ್ కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనము. ದುಷ್ಟರ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ನಡೆಯದೆ, ಓದಿ ಹೇಳಿ ಹಂಗೆ ಶಬ್ದವಾಗಿ. ದುಷ್ಟರ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ನಡೆಯದೆ, ನಿಂತುಕೊಳ್ಳದೆ, ಅದನ್ನೇ ಹಗಲಿರುಳು ಧ್ಯಾನಿಸ್ತಾ ಇರುವವನು ಅವನು ಧನ್ಯ. ಎಷ್ಟು ಧನ್ಯನು, ಎಷ್ಟು ಧನ್ಯನು, ಎಷ್ಟೋ ಧನ್ಯನ. తెలుగులో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువల
యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. ಆಮೆನ್. ಆತನು ನೀರಿನ ಕಾಲುವಿನ ನಡೆಯಪಟ್ಟ ಮರದಾಗೆ ಇದ್ದು ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ತನ್ನ ಫಲವನ್ನು ಕೊಡುವನು. ಆಮೆನ್. ಅಂತ ಒಂದು ಎಲೆ ಏನಾಗುವುದೇ ಇಲ್ಲ, ಬಾಡುವುದೇ ಇಲ್ಲ. ಎಂಥ ಎಲೆ? ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಳ್ಳುವ. ఎటువంటి ఆకు, ఏ ఆకు అయితే దేవుని వాక్యంలో నిలబడుతుంది, ದೇವರ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ನೆಲೆಗೊಳ್ಳುವ, దేవుని యొక్క వాగ్దానంలో ದೇವರ నిలబడు, ವಾಕ್ಯದ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ಳುವ దేవుని వాక్యం పైన ನಮ್ಮ ఆధారం ಒಂದು పడే ಜೀವಿತ ಸಂಚಲ ಆಗುವುದಿಲ್ಲ. మన ఒక జీవితము చెదరిపోదు. ನೀವು ಹೇಳ್ಬೋದು ಇದು ಸಿಂಪಲ್ ತಾನೇ, ಏನು ಪ್ರೇಯರ್ ಮಾಡಬೇಕು, ವಾಕ್ಯ ಓದಬೇಕು. మీరు అనొచ్చు ఇది ఎంత సాధారణంగా ఉంది కదా, ప్రేయర్ చేయాలి మళ్ళీ దేవుని వాక్యం ಅದೇ ನಮಗೆ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ అదే మన వల్ల సాధ్యం కావడం లేదు ಅಲ್ವಾ? ಮಿಕ್ಕಿದೆಲ್ಲ ನಾವು ಮಾಡ್ತೀವಿ, ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. మిగతావన్నీ మనం చేస్తాం, ఈ చిన్న విషయాలు మనం చేయలేకపోతున్నాం. ಈ ಒಂದು ವರ್ಷ అయితే ఈ ఒక సంవత్సరం ನಾವು ತೀರ್ಮಾನ ಮಾಡಬೇಕು. మనం ఒక తీర్మానం చేసుకుందాం. ಈಗ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡುವುದಿಲ್ಲ, నేను ప్రార్థన వదలకుండా చేస్తాను, ನನ್ನ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುವುದಿಲ್ಲ, నేను దేవుని వాక్యాన్ని వదులుకోను, ಅದರಲ್ಲಿ ನಾನು ಬಲವುಳ್ಳವನಾಗಿ ಇರುತ್ತೇನೆ, దాంట్లో నేను బలం గలవాడై ఉంటాను, ನಾನು ದೇವರ ವಾಗ್ದಾನವನ್ನ ನಾನು ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. దేవుని వాక్యము, దేవుని యొక్క వాగ్దానాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను. ಬಲವುಳ್ಳದಾಗಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳಬೇಕು, బలము గలవారై దేవుని యొక్క వాక్యంలో నిలబడాలి. ಮೂರನೇದಾಗಿ ಯೂದ 1ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ, ಅದು ಅಧ್ಯಾಯ ಅಲ್ಲ, ಒಂದೇ ಇದು 20ನೇ ವಾಕ್ಯ. ಯೂದ 1:20. ಓದಿ. ಮಾಡಿಕೊಂಡು ಸಾಕು 21ನೇ ವಾಕ್ಯಕ್ಕೆ ಓದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ನಂಬಿಕೆಯನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು. ಆಮೆನ್. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 అధ్యాయము. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మీద మిమ్మను మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ಆಮೆನ್. ನಾವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಡಬೇಕು, ಬಲಗೊಳ್ಳಬೇಕು. మనము నమ్మకములో, దేవుని మీద నమ్మకములో కట్టబడాలి. ನಮ್ಮ ಫೇತ್ ನಲ್ಲಿ ನಾವು ಬಲವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳಬೇಕು. ఇంకొక విధంగా చెప్పాలంటే మన విశ్వాసంలో మనము గట్టిగా నిలబడుకోవాలి. ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಬಲವುಳ್ಳವರಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳಬೇಕು. దేవుని మీద విశ్వాసముతో మనము బలంగా నిలబడుకోవాలి. ಪೇತ್ರನು ಹೇಳುವಾಗ 5:9 1 ಪೇತ್ರ 5:9 ಹೇಳ್ತಾರೆ, 1వ పేతురు 5వ అధ్యాయము 9వ వచనం ఇట్లా ఉంది, ನೀವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತವಾಗಿ ಇದ್ದು ಆ ಸೈತಾನನ ಎದುರಿಸಿ ನಿಲ್ಲಿರಿ. 1 Peter 5:9. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ಆಮೆನ್. ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ಇದ್ದು విశ్వాసములో స్థిరులై ఉండుడి. ಆತನನ್ನು ಎದುರಿಸಿ ನಿಲ್ರಿ, ಸೈತಾನನ ಎದುರಿಸಿ ನಿಲ್ರಿ, సైతానుని ఎదిరించండి. ಆಮೆನ್. ಹಾಗಾದ್ರೆ ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ, అయితే వాక్యం చెప్పబడింది, ನಮ್ಮ ಒಂದು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರಚಿತ್ತವಾಗಿರಬೇಕು, మన నమ్మకములో విశ్వాసములో స్థిరులై ఉండాలి. ಇಬ್ರಿಯ 11ನೇ ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡುವಾಗ, ಹಿಬ್ರಿಯುలకు రాసిన 11వ అధ్యాయము మనం సంపూర్ణంగా చూసినట్లయితే చాప్టర్ ఫుల్ ಬಂದು ಒಂದು ನಂಬಿಕೆಯ ಒಂದು ಅಧ್ಯಾಯ. ఆ ఒక అధ్యాయం అంతా కూడా విశ్వాసం మీద ఉంది. ನಂಬಿಕೆಯಿಂದ ಏನೇನು ಮಾಡಿದರು, విశ్వాసముతో ఏమేమి చేసినారు, ನಂಬಿಕೆಯಿಂದ ಯಾವುದನ್ನೆಲ್ಲ ಹೊಂದಿಕೊಂಡರು, విశ్వాసముతో ఏవన్నీ కూడా వాళ్ళు పొందినారు, ನಂಬಿಕೆ ಮೂಲಕವಾಗಿ ಯಾವ್ಯಾವ ಕಾರ್ಯಗಳು ನಡೆಯಿತು, విశ్వాసం మూలకంగా ఏ ఏ కార్యాలు ಎಂಬುದಾಗಿ జరిగినవి, ದೊಡ್ಡ ಲಿಸ್ಟ್ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. అదంతా కూడా ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబడింది. ನಮ್ಮ ಅಬ್ರಹಾಮನು ನಂಬಿಕೆಯ ತಂದೆ, మన అబ్రహాము విశ్వాసానికి తండ్రి. ಆತನು ವಾಗ್ದಾನ ಮಾಡುವಾಗ ಅದನ್ನು ನಂಬೋದಕ್ಕೆ ಆತನಿಗೆ ಆಗ್ಲಿಲ್ಲ, ఆయనకి వాగ్దానం ఇచ్చినప్పుడు అది నమ్మలేకపోయినాడు. ಆದರೂ ಅದನ್ನು ನಂಬಿದ ಕಾರಣ, అది నమ్మిన కారణంగా ದೇವರು ಆ ಒಂದು ನಂಬಿಕೆಯನ್ನ ನೀತಿಯಾಗಿ ಎನಿಸಿದರಂತೆ. ఆయన ఒక నమ్మకాన్ని దేవుడు నీతిగా ఎంచినాడు. ಆಮೆನ್. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ,
దేవుని వాక్యం ఇట్లా ನಿಮ್ಮ చెప్పబడింది, ನಂಬಿಕೆಯೇ ಲೋಕವನ್ನು ಜಯಿಸುವಂತದ್ದು. మీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించేది. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಬಲಗೊಳ್ಳಬೇಕು. ఈ యొక్క కొత్త సంవత్సరము మనము విశ్వాసంలో ఎదగాలి. ನಾವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳಬೇಕು. మనము విశ్వాసంలో స్థిరులై ఉండాలి. ಇನ್ನು ಎರಡು ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఇంకో రెండు విషయాలు చూసి మనం క్లోజ్ చేద్దాము. 2 ಪೇತ್ರ 1ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯ. 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనము. 2 ಪೇತ್ರ 1:10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ಆಮೆನ್. ಕನ್ನಡದಲ್ಲಿ. ಆದುದರಿಂದ ಸಹೋದರರೇ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕರೆದದನ್ನು ಹಾದುಕೊಂಡದನ್ನು ದೃಢಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಮತ್ತಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಡ್ರಿ. ಹೀಗೆ ನೀವು ಮಾಡಿದರೆ ಎಂದಿಗೂ ಎಡವುವುದಿಲ್ಲ. ಆಮೇನ್. ಇಲ್ಲಿ ಪೇತ್ರನು ಒಂದು ಎಚ್ಚರ ಮಾತು ಕೊಡುತ್ತಾನೆ. ఇక్కడ పేతురు ఒక హెచ్చరింపునిస్తున్నారు. ನಿಮ್ಮ ಒಂದು ಕರೆಯನ್ನ, మీ పిలుపును, ನಿಮ್ಮ ಹಾದುಕೊಂಡದನ್ನ, మీరు మీ యొక్క ఏర్పాటును ಅದನ್ನ ದೃಢಪಡಿಸಿಕೊಳ್ಳ್ರಿ. మీరు దృఢపరచుకోండి. ನಮ್ಮನ್ನು ದೇವರು ಕರೆದಿದ್ದಾರೆ. మనల్ని దేవుడు పిలిచిన, ದೇವರು ನಮ್ಮನ್ನು ಹಾದುಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుడు మనల్ని ಹಾತುకున్నారు. ನಾನು ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ, మనం ఏ కారణంగా పిలువబడి ನಾನು ఉన్నాము, ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ಹಾದುಕೊಳ್ಳಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ, మనం ఏ కారణంగా ఆయన పట్టుకున్నారు, ಇದನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಾವು ಏನ್ ಮಾಡಬೇಕು? ದೃಢಚಿತ್ತರಾಗಿರಬೇಕು. ఈ విషయాల్ని మనం తెలుసుకోవడానికి మనం స్థిరులై ఉండాలి. ಆಮೇನ್. ಈಗ ನಿಮ್ಮ ಕರೆ ಏನು ಎಂಬುದನ್ನು ಕೇಳುವಾಗ ನಮಗೆ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. మీ పిలుపు ఏమి అని అడిగినట్లయితే నాకు తెలీదు అంటారు. ದೇವರು ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕೋಸ್ಕರ ಕರೆದಿದ್ದಾರೆ. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక కార్యం కోసం పిలిచారు. ಕಾಮನ್ ಆಗಿ ಒಂದು ಕಾಲ್ ಇದೆ. సాధారణంగా అందరినీ పిలవడం ఒకటి, ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಕರೆ ಇದೆ. ఒక్కొక్కరిని స్పెషల్ గా పిలవడం ఇంకొకటి. ಎಲ್ಲಾರು ಮಾಡ್ಬೇಕು ಅನ್ನುವಂತ ಒಂದು ಕೆಲಸ, ಒಂದು ಕರೆ ಇದೆ. అందరూ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಕೆಲವು ಕರೆಯನ್ನ ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾರೆ. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం, వేరే పనులు చేయడానికి కూడా దేవుడు పిలిచాడు. ಅದರಿಂದ ಪೇತ್ರನು ಹೇಳ್ತಾನೆ, ఆ కారణంగా పేతురు ఇట్లా అంటున్నాడు, ಇದನ್ನು ದೃಢಪಡಿಸಿಕೊಳ್ಳ್ರಿ, మీరు స్థిరపరచుకోండి, ಇದನ್ನ ನೀವು ಬಲಪಡಿಸಿಕೊಳ್ಳ್ರಿ, ఈ విషయాన్ని మీరు బలపరచుకోండి. ಇದು ನೀವು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ఇది మీరు చేసుకున్నట్లయితే ಎಂದಿಗೂ ಎಡವುವುದಿಲ್ಲ, ఎప్పటికీ మీరు తొట్టిల్లరు. ಆಮೇನ್. ನಾವು ನಮ್ಮ ಒಂದು ಕರೆಯನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಾಗ మన పిలుపేమి మనం ನಾವು తెలుసుకోవాలి. ಎಡವಿ ಬೀಳುವುದಿಲ್ಲ, మనము తొట్టిల్లము. ನಾವು ಅದರಲ್ಲಿ ಬಲವಾಗಿ ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. మనము బలంగా విషయాలు పట్టుకొని ఉండాలి. ಕೊನೆಯದಾಗಿ ಫಿಲಿಪ್ಪದವರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ, ఫిలిప్పియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12ನೇ ವಾಕ್ಯದಿಂದ 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ನೋಡುವಾಗ 12వ వాక్యము నుంచి 16వ వచనం వరకు చూసినట్లయితే, ಫಿಲಿಪ್ಪದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 12ರಿಂದ 14. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనట్లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరుచును. ಆಮೆನ್. ಆಮೆನ್. ಕನ್ನಡದಲ್ಲಿ, ನಾನು ಬಿರುದನ್ನು ಪಡ್ಕೊಂಡು ಸ್ಥಿತಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ ಎಂದು ಏನು ಮಾಡುವುದಿಲ್ಲ, ಹೇಳುವುದಿಲ್ಲ. ನಾನು ಯಾವುದನ್ನ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ಕ್ರಿಸ್ತು ಯೇಸು ನನ್ನನ್ನು ಹಿಡಿದುಕೊಂಡನು, ಆಮೇನ್, ಅದನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ಆಮೇನ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ? ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ? ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ? ಕ್ರಿಸ್ತು ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ? దేని కోసము? క్రిస్తు
ನನ್ನನ್ನು ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ಹಿಡಿದುಕೊಂಡನೋ, యేసయ్య నన్ను ఏ విషయం కోసం పట్టుకున్నారో ಅದನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ అది పట్టుకోవడానికి ನಾನು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. నేను పరుగెత్తుచున్నాను. ಆಲ್ಮೋಸ್ಟ್ ಫಿಲಿಪಿದವರಿಗೆ ಬರೆದುವಂತ ಪತ್ರಿಕೆ ಬರೆಯುವಾಗ ఈ ఫిలిపియులకు రాసిన పత్రిక మనం ಆತನು చూసినట్లయితే ಸೆರೆಮನಿನಲ್ಲಿ ಇಡಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ ಪೌಲ. ఆయన రాసేటప్పుడు ఆయన ఒక జైల్లో ఉన్నారు. ಎಲ್ಲ ಸೇವೆ ಪ್ರಯಾಣಗಳೆಲ್ಲ ಮುಗಿಯಿತು. ఆయన చేసే ప్రయాణాలన్నీ ಈಗ ముగించుకున్నారు. ಆತನ ಕೂತ್ಕೊಂಡು ఇప్పుడు ఆయన ಅವನು కూర్చొని ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. నేను పరుగెత్తుచున్నాను అంటున్నాడు. ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ? దేనికోసం ನಾನು పరిగెత్తుతున్నాను? ಯಾವುದನ್ನ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಪಡೆದುಕೊಂಡೇನೋ, నేను ఏది దేవుని మూలంగా పొందినానో ಅದನ್ನ ನಾನು ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. అది పొందడానికి నేను పరిగెత్తుచున్నాను. ಈಗ ಪೌಲನ ಜೀವಿತದಲ್ಲಿ ಈಗ ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶ ಏನಾಗಿತ್ತು? పౌలు జీవితంలో దేవుని ఒక ఉద్దేశం ಆತನನ್ನು ಒಂದು ఏమైందో, ಸೆರೆನಲ್ಲಿ ಇಡದೆ ಹೋದ್ರೆ ఆయన నా జైల్లో పెట్టకపోయినట్లయితే ಅವರು ತಿರುಗಾಡ್ತಾ ಇರ್ತಾ ಇದ್ರು. ఆయన ఆ ఊర్లు తిరుగుతా ఉండేవాళ్ళు. ಅವನು ತಿರುಗಾಡ್ಕೊಂಡೇ ಇದ್ರೆ ఆయన ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నప్పుడు ಯಾವುದೋ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನ ರಕ್ತ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಕೊಂದಾಕ್ಬಿಡ್ತಾ ಇದ್ದು. ఏదో ఒక ప్లేస్ లో ఆయన రక్త సాక్షిగా ఆయన్ని చంపుండేవాళ్ళు. ಅವನು ಕೊಂದಾಕ್ಬಿಟ್ಟಿದ್ರೆ వాళ్ళు కానీ ఆయన్ని చంపేస్తుంటే ಈಗ ನಾವು ನೋಡುವಂತ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಪತ್ರಿಕೆಗಳು ನಮ್ಮ ಹತ್ರ ಇರುವುದೇ ಇಲ್ಲ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త నిబంధనలో ఉండే పత్రికలు మనం చూసే వాళ్ళమే కాదు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಇದೆಯಲ್ಲ, కొత్త నిబంధన ఉంది ಈ కదా, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಇದರಲ್ಲಿ 4 ಸ್ವಾರ್ಥೆಗಳು, ఈ కొత్త నిబంధనలో 4 సువార్తలు, ಒಂದು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು, ఒక అపోస్తుల కృత్యాలు, ಇದು ಮುಗಿದ ಮೇಲೆ ಇರುವಂತದಲ್ಲ ಪತ್ರಿಕೆಗಳು. ఇది అయినాక ముందుండేవన్నీ పత్రికలు. ಈ ಒಂದು 4 ಪತ್ರಿಕೆಗಳು, ఈ 4 పత్రికలు, 4 ಸ್ವಾರ್ಥೆಗಳು 4 సువార్తలు ಯೇಸು ಸ್ವಾಮಿ ಭೂಮಿನಲ್ಲಿ ನಮಗಾಗಿ ಏನು ಮಾಡಿದರೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. యేసయ్య ఈ భూమిలో మన కోసం ఏం చేసినారో అది రాయబడి ఉంది. ಆ ಒಂದು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ, ఆ ఒక అపోస్తుల కృత్యాలు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾವುದನ್ನ ಮಾಡಿ ಮುಗಿಸಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಶಿಷ್ಯರಿಗೆ ಕಲಿಸಿಕೊಟ್ರೋ ಅವರು ಮಾಡಿದ್ದು ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యేసయ్య ఏదైతే చేసి ముగించినారో తన శిష్యులు ఏది చేయాలో ఆ విషయాలు రాయబడి ఉంది. ಆ ಒಂದು 4 ಸ್ವಾರ್ಥೆಗಳಲ್ಲಿ ದೇವರು ಏನನ್ನು ಮಾಡಿದರೋ, ఆ 4 సువార్తల్లో దేవుడు ఏం చేసినారో ಅದು ಒಬ್ಬ ನಂಬಿಗಸ್ತನ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ, నమ్మిన వాని జీవితంలో ఏం జరుగుతుంది, ಆತನ ಜೀವಿತವು ಯಾವ ಅಂತಸ್ತಕ್ಕೆ ಬರುತ್ತೆ, ఆయన ఒక జీవితము ఏ ఒక అంతస్తుకి ಆ ఎదుగుతుంది, ಒಂದು ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ ఒక విషయాలన్నీ ఈ పత్రికలో రాయబడి ఉంది. ಸೊ ಇವತ್ತು ಈ ಒಂದು ಎಲ್ಲ ಪತ್ರಿಕೆಗಳು ఈ రోజు ఈ అన్ని పత్రికలు ನಮ್ಮ ಒಂದು ಜೀವಿತಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನ ಕಲಿಸಿಕೊಡುತ್ತದೆ. మన జీవితానికి కావాల్సిన అన్ని కార్యాలని నేర్పిస్తుంది. ಒಂದ್ ವೇಳೆ ಪತ್ರಿಕೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, ఒకవేళ ఈ పత్రిక లేదు అని అనుకుందాం, ನಮ್ಗೆ ಏನ್ ಅರ್ಥ ಆಗ್ತದೆ? మనకి ఏం అర్థం అవుతుంది? ಏನು ಅರ್ಥ ಆಗಲ್ಲ. మనకి ఏం అర్థం కాదు. ಸ್ವಾಮಿ ಬಂದ್ರಂತೆ, ನಮಗೋಸ್ಕರ ಸತ್ರಂತೆ. యేసు స్వామి వచ్చినారంట, మన కోసము మరణించినారు. ಶಿಷ್ಯರೆಲ್ಲ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗಿ ಅದನ್ನ ಹೇಳಿದ್ರಂತೆ. శిష్యులంతా అన్ని ప్లేస్ కి వెళ్ళి ఈ విషయం ಆತನ చెప్పినారు. ರಕ್ತ ನಮಗೆ ಏನ್ ಮಾಡುತ್ತೆ? ఆ రక్తం మనకేం చేస్తుంది? ಆತನ ಒಂದು ತ್ಯಾಗ ನಮಗೆ ಏನ್ ಮಾಡುತ್ತೆ? ఆయన ఆ త్యాగం మనకేం ಆತನ ಒಂದು చేస్తుంది? ಟೀಚಿಂಗ್ ನಮಗೆ ಏನ್ ಕಲಿಸ್ಕೊಡುತ್ತೆ? ఆయన ఒక బోధనలు మనకేం ಇದೆಲ್ಲ ನಮಗೆ నేర్పిస్తుంది? ಪತ್ರಿಕೆನೇ ತಿಳಿಸ್ಕೊಡುತ್ತದೆ. ఇవన్నీ కూడా ఈ పత్రికలే ಈ ಒಂದು నేర్పిస్తాయి. ಪತ್ರಿಕೆಗಳು ಎಲ್ಲ ఈ యొక్క పత్రికలన్నీ కూడా ಪೌಲನ್ನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಬರೆದರು. పౌలు జైల్లో కూర్చొని రాసినవి. ಒಂದ್ ವೇಳೆ ಅವ್ರು ಬರ್ದಿಲ್ಲ ಅಂದ್ರೆ ఒకవేళ ఆయన రాయకుండా ఉంటే ನಮಗೆ 3% ಬೈಬಲ್ ಅರ್ಥನೇ ಆಗುವುದಿಲ್ಲ. మనకు ఒక ముక్కాలు భాగము సత్య పరిశుద్ధ గ్రంథం ಅವರು అర్థం కాదు. ಫಿಲಿಪಿದವರಿಗೆ ಪತ್ರಿಕೆ ಬರೆಯುವಾಗ ಕೂಡ ಆತನು ಬರಿತಾ ಇದ್ದಾನೆ, ఈ ఫిలిపియోల్కి రాసే పత్రికలో కూడా ఆయన రాస్తున్నారు, ನಾನು ಇನ್ನೂ ರೀಚ್ ಮಾಡಿಲ್ಲ, నేను దేవుడు పెట్టిన గమ్యాన్ని ఇంకా నేను చేరుకోలేదు, ಇನ್ನು ದೇವರಿಟ್ಟ ಕಾರ್ಯವನ್ನು ಇನ್ನು ನಾನು ತಲುಪಿಲ್ಲ, దేవుడు పెట్టిన గమ్యానికి నేను ఇంకా చేరలేదు, ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ, నేను ఇంకా ನಾನು పరిగెత్తుతున్నాను, ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. నేను ఇంకా ಆಮೇಲೆ ಈ పరిగెత్తుతున్నాను. ಒಂದು 2024ನೇ ವರ್ಷ ನಮಗೆ ಅಂತ್ಯ ಇಲ್ಲ, ఈ 2024వ సంవత్సరం మనకు అంత్యం ಓಡುತ್ತಾ కాదు. ಇದ್ದೇನೆ. మనం ఇంకా ನನ್ನ పరిగెత్తుతున్నాము. ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಯಾವುದನ್ನು ಮಾಡಬೇಕು ಅದನ್ನು ಮುಗಿಸುವುದಕ್ಕೆ ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. దేవుడు నా మూలంగా ఏ కార్యాలు చేయాలనుకున్నారో ఆ కార్యాలు చేస్తూ ಆಮೇಲೆ ಈ పరిగెత్తుతున్నాము. ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ನಮಗೆ ಅದರಲ್ಲಿ ದೃಢಚಿತ್ತ ಬೇಕು. ఈ ఒక వర్షంలో మనకు ఈ విషయాల గురించి స్థిరత కావాలి. ಹೋದ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರಿಗೋಸ್ಕರ ಒಂದನ್ನು ಮಾಡಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. గత సంవత్సరం మనము దేవుని కోసం కొన్ని కార్యాలు ಈಗ చేసి ಈ ಒಂದು వచ్చినాము. ವರ್ಷದಲ್ಲಿ ನಾನು ಏನನ್ನು ಮಾಡಬೇಕು? ఈ ఒక సంవత్సరంలో నేను ఏమేం ಹೋದ ವರ್ಷದಲ್ಲಿ ನಾನು ಅನೇಕರನ್ನ ದೇವರಲ್ಲಿ ನಾನು ತಂದಿದ್ದೇನೆ.
గత సంవత్సరం నేను ఎంతో మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చిన. ಇವತ್ತು ನಾನು ಏನು ಮಾಡಬೇಕು? ఈ సంవత్సరం నేనేం ಹೋದ చేయాలి? ವರ್ಷದಲ್ಲಿ ಅನೇಕರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕುಟುಂಬಗಳನ್ನ ಕಟ್ಟಿ ಎಬ್ಬಿಸಿದ್ದೇನೆ. గత సంవత్సరంలో నేను ఎంతో మంది కోసం ప్రార్థన చేసి కుటుంబాల్ని కట్టి లేపినను. ಮುಗ್ದಿಲ್ಲ. అది ಇನ್ನು ಈ ವರ್ಷದಲ್ಲಿ ನಾನು ಎಷ್ಟು ಕುಟುಂಬಗಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕಟ್ಟಬೇಕು? అది అవ్వలేదు, కానీ ఈ సంవత్సరం ఇంకా నేను ಆಮೆನ್. ఎంత చేయాలి? ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. ఇంకా నేను ಆಮೆನ್. పరిగెత్తుతున్నాను. ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. నేను పరిగెత్తుతున్నాను. ದೇವರು ನನ್ನ ಮೂಲಕ ಯಾವುದನ್ನು ಮಾಡಲು ಬಯಸಿದಾರೋ దేవుడు నా మూలంగా ఏమన్నీ చేయాలని ఇష్టపడినారో ಅದನ್ನು ಮುಗಿಸುವುದಕ್ಕಾಗಿ ನಾನು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. అవన్నీ కూడా నేను సంపూర్ణం ನಾನು చేయడానికి ಓಡಿ నేను పరిగెత్తుతున్నాను. ಓಡಿ ಮುಗಿಸುವಾಗ నేను పరిగెత్తి ನನಗೋಸ್ಕರ ಬಹುಮಾನ ಇಡಲ್ಪಟ್ಟಿದೆ. పరిగెత్తి నేను అవన్నీ ಆಮೆನ್. నేను సంపూర్ణం చేసినప్పుడు దేవుడు నా కోసం బహుమానాన్ని పెట్టినారు. ಲೋಕದ ಸ್ಪರ್ಧೆನಲ್ಲಿ, లోకంలో జరిగే ఈ ఒక ఆటలో ಒಂದು ಇದು ರನ್ನಿಂಗ್ ರೇಸ್ ನಲ್ಲಿ ఒక రన్నింగ్ రేస్ ಒಂದು 5 ಜನ ಒಟ್ಟಾಗಿ ಓಡಿದ್ರೆ 5 మంది ఒకేసారి పరిగెత్తినప్పుడు ಯಾರಿಗೆ ಪ್ರೈಸ್ ಸಿಗುತ್ತೆ? ఎవరికి ప్రైజ్ వస్తుంది? ಫಸ್ಟ್ ಬರುವವರಿಗೆ ಪ್ರೈಸ್ ಸಿಗುತ್ತೆ. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ಆದ್ರೆ బహుమానం ಈ ఇస్తారు. ಒಂದು ಕ್ರೈಸ್ತ ಓಟದಲ್ಲಿ అయితే ఈ ఒక క్రైస్తవ ನೀವು ಫಸ್ಟ್ ఓటలో ಹೋದ್ರು ಪ್ರೈಸ್ ಸಿಗುತ್ತೆ, ಲಾಸ್ಟ್ ಹೋದ್ರು ಪ್ರೈಸ್ ಸಿಗುತ್ತೆ. మీరు ఫస్ట్ వచ్చినా కూడా మీకు ఒక బహుమానము, మీరు లాస్ట్ వచ్చినా ಯಾರು కూడా ಫಸ್ಟ್ బహుమానము. ಓಡ್ತಾರೆ, ಯಾರು ಲಾಸ್ಟ್ ಬರ್ತಾರೆ ಅದು ಇಲ್ಲಿ ಮ್ಯಾಟರ್ ಅಲ್ಲ. ఎవరు ముందు పోతారు, ఎవరు లాస్ట్ లో ఉన్నారు అది విషయం కాదు. ನಾನು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನಾ ಅದೇ ಮ್ಯಾಟರ್ ಈಗ. నేను పరిగెత్తుతున్నానా లేదా? ಹಾಗಂದ್ರೆ ನನಗೆ ಒಂದು ಓಟ ಇದೆ, నాకు ఒక పరుగుంది, ಅಕ್ಕಗೆ ಒಂದು ಓಟ ಇದೆ, ఇంకొకరికి ఇంకొక పరుగుంది, ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದೊಂದು ಓಟ ಇದೆ. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరుగుంది. ಸೊ ಅಸೈನ್ಮೆಂಟ್ ಏನು? ನಾನು ನನ್ನ ಓಟವನ್ನು ಓಡಿ ಮುಗಿಸ್ಬೇಕು ಅಷ್ಟೇ. నా పని ఏమి? నా ఒక పరుగును నేను పరిగెత్తి ముగించాలి. ಅದ ಪಕ್ಕದಲ್ಲಿ ಅವ್ರೇನು ಇಷ್ಟು ಮುಂದೆ ಓಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡೋದು ಬೇಡ, ಅವ್ರು ಓಟ ಮುಗಿಸ್ಕೊಂಡು ಓಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರು ಓಟ ಓಡ್ತಾ ಇದ್ದಾರೆ. మన పక్కన చూసి అయ్యో వాళ్ళు నాకన్నా ఇంత ముందు వెళ్ళిపోయినారు కదా, వద్దు వాళ్ళు చేసుకుంటున్నారు. ಇವ್ರೇನು ತುಂಬಾ ಹಿಂದೆ ಬರ್ತಾ ಇದ್ರೆ ಅವರು ಅವರ ರನ್ನಿಂಗ್ ಓಟದಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇంకొకలేమి నాకన్నా ఇంత వెనకాల ఉన్నారు కదా, వాళ్ళ పరుగు వాళ్ళు ನಾನು పరిగెత్తుతున్నారు, ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. నేను పరిగెత్తుతున్నాను. ಆಮೇಲೆ 2024ರಲ್ಲಿ 2024వ సంవత్సరం ಓಡುವಂತ ಓಟದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿರಬೇಕು. మనము పరిగెత్తుతున్న పరుగులో స్థిరంగా ఉండాలి. ಆಮೇಲೆ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మనమున్న స్థానంలో నేను లేచి ನಾವೀಗ నిలబడుకుందాము. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ. మనం ప్రార్థన చేయాలి. చేస్తున్నాము. ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ ಈ దేవజనులారా, ಒಂದು 2024ನೇ ವರ್ಷ ఈ యొక్క 2024వ సంవత్సరం ದೇವರು ಆತನ ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. దేవుని హతోటిలో పెట్టుకున్నారు. ನಮಗೋಸ್ಕರ ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಈಗಾಗಲೇ ತೀರ್ಮಾನಿಸಿಟ್ಟಿದ್ದಾನೆ. మన కోసం ఆయన పెట్టిన ఆశీర్వాదములు అప్పుడే ఆయన అన్ని రెడీ చేసినారు. ಈ ವರ್ಷದಲ್ಲಿ ನಮಗೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್ ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನನೂ ಮಾಡಿದ್ದಾನೆ. ఈ వర్షం మనకి ఒక సంపూర్ణమైన సమాధానం అని మనకు వాగ్దానం ఇచ్చినారు. ನಾವು ಸ್ಥಿರಚಿತ್ತವಾಗಿ ಆತನ ಮೇಲೆ ನಾವು ನಂಬಿಕೆ ಇಡುವಾಗ మనం స్థిర చిత్తులై ఆయన మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే ಆತನು ಆ ಪರ್ಫೆಕ್ಟ್ ಪೀಸ್ ಅನ್ನ, ಪರಿಪೂರ್ಣ ಸಮಾಧಾನವನ್ನ ನಮಗೆ ಕೊಡುತ್ತಾನೆ. ఆయన తన పరిపూర్ణ సమాధానాన్ని మనకిస్తారు. ಈ ಒಂದು 2ನೇ ವಾರದಲ್ಲಿ ಈ ವರ್ಷದಲ್ಲಿ ಬಂದಿರುವ ನಾವುಗಳು ఈ యొక్క ఈ కొత్త సంవత్సరపు 2వ వారంలో వచ్చిన ನಮ್ಮನೆ మనము ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ದೇವರ ಬಳಿಗೆ ಹೇಳೋಣ, మనల్ని మనము దేవునికి ఒప్పించి ನಾನು చెప్తాము, ಸ್ಥಿರಚಿತ್ತನಾಗಿ ನಿಂತುಕೊಳ್ತೇನೆ ಅಪ್ಪ. నేను స్థిరచిత్తుడనై ನನ್ನ నిలుచుకుంటాను. ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತದಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತನಾಗಿ ನಿಂತುಕೊಳ್ತೇನೆ. నా ప్రార్థన జీవితంలో స్థిరచిత్తురాలై ನಿನ್ನ ఉంటాను. ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತನಾಗಿ ನಿಂತುಕೊಳ್ತೇನೆ. నీ వాక్యంలో నేను స్థిరచిత్తురాలై ನಾನು ఉంటాను. ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತನಾಗಿ ನಿಂತುಕೊಳ್ತೇನೆ ಅಪ್ಪ. విశ్వాసంలో నేను స్థిరచిత్తుడనై ఉంటాను. ದೇವರೇ, ನೀನು ನನ್ನ ಮೇಲೆ ಇಟ್ಟ ಕರೆನಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತನಾಗಿ ನಿಂತುಕೊಳ್ತೇನೆ. నీవు నా మీద పెట్టిన ఆ పిలుపు కొరకై నేను స్థిరచిత్తుడనై ఉంటాను. ನನ್ನ ಮುಂದೆ ಇಟ್ಟಂತ ಓಟದಲ್ಲಿ ನಾನು ಸ್ಥಿರಚಿತ್ತನಾಗಿ నా ಓಡುತ್ತೇನೆ ముందు ಅಪ್ಪ. మీరు పెట్టిన పరుగులో నేను స్థిరచిత్తుడనై ನನಗೆ ఉంటాను. ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ. నాకు సహాయం చేయి దేవా, ಓ ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ. నాకు సహాయం చేయి ಆಮೇಲೆ ಹಾಗೆ దేవా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. ಈ ವರ್ಷವನ್ನು ಹೇಗಾದರೂ ನಾನು ಸ್ಥಿರಚಿತ್ತನಾಗಿ ಓಡಿ ಮುಗಿಸಬೇಕಪ್ಪ. ఈ యొక్క సంవత్సరము నేను ఎట్లయినా స్థిరచిత్తుడనై పరుగు ముగించాలి దేవా. ಎಲ್ಲ ವರ್ಷದ ಹಾಗೆ ಇಲ್ಲ, ప్రతి సంవత్సరం లాగా కాదు. ಈ ಒಂದು ವರ್ಷವನ್ನ ఈ యొక్క సంవత్సరం ನಾನು ವಿಶೇಷವಾಗಿ ಓಡಿ ಮುಗಿಸಬೇಕು. నేను విశేషంగా ఈ పరుగును ನನಗೆ ముగించాలి. ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ నాకు ಸಹಾయం చేయి దేవా. ಎಂಬುದಾಗಿ ನಾವು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. మనల్ని మనం ఒప్పించుకుందాం. ನಮ್ಮ ಪ್ರಿಯ ವೇನನ್ನವರು ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದು ಕೊನೆಯ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. ప్రార్థన చేస్తాము. పరలోకంలో ఉండే మా తండ్రి, మీకు వందనం ప్రభా.
మీకు వందనం తండ్రి. ఇదో ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ మధ్యలో వచ్చి దో నీ సేవకుడు మూలంగా మాతోతో మాట్లాడారు. మీకు వందనం అయ్యా, వందనం తండ్రి. తండ్రి నీ వాక్యాన్ని మేము చూసాం. మమ్మల్ని దేని గురించి అయితే మీరు పిలిచారో తండ్రి అది మేము స్థిరపడి తెలుసుకొని ప్రభా దాంట్లో మేము నిలబడేకి ప్రభా మాకు సహాయం చేయండి తండ్రి. మా ఒక పిలుపు ఒక్కొక్కరు దేని గురించి మీరు పిలిచారో అది మేము తెలుసుకొని ప్రభా దాని ప్రకారం మేము నిలబడేకి మాకు శక్తి అండి ప్రభా. తండ్రి ఈ లోకంలో ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అయ్యా పరిగెడుతూ ఉంటారు, దేని గురించో పరిగెడుతూ ఉంటారు. అయితే నీ బిడ్డలను మేము అప్పా మీరు పెట్టింది పొందే గురించి అది దాన్ని తీసుకునే గురించి ప్రభా మేము ఈ లోకంలో పరిగెడికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తాను తండ్రి. ప్రభువా ప్రతి ఒక్కొక్కరు నేను ఇప్పుడు నీ సమ్ములో పెడతానప్పా. వీళ్ళు నీ బిడ్డలు నిన్ను నమ్మినారు, నిన్నే నమ్మి వచ్చారు ప్రభా. తండ్రి ఇప్పుడు ఒక్కొక్కరిని నీ హస్తం ముట్టి అప్పా ఆశీర్వదించండి. దేవశక్తి బలంగా ప్రతి ఒక్క శరీరంలో బలంగా దిగాలని నేను ప్రార్థిస్తాను తండ్రి. ఎవరెవరు అయితే ఈ ఒక దీని మూలంగా చూస్తున్నారో ప్రభువా యేసు ప్రభువా వాళ్ళు కొన్ని దీవించండి అయ్యా. వాళ్ళ జీవితాన్ని సరిచేయండి. వాళ్ళు కమిట్ అయ్యి ప్రభువా వాళ్ళ నీ గురించి నిలబడేకి అలా చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించండి. దైవిక ఆశీర్వాదం వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరి మీద, కుటుంబంలో వాళ్ళ కుటుంబాన్ని కూడా మీలో ఉండాలని తండ్రి వాళ్ళని నిన్ను దీవించమని నేను ప్రార్థిస్తాను తండ్రి. నీ వాక్యం ఇచ్చిన సేవకుడు మరి ట్రాన్స్లేట్ చేసిన రీమాను ఇద్దరిని ప్రభా నీ సమ్ములో పెడతాను ప్రభా. తండ్రి ఇంకా ఎక్కువ వాడండి, మీ నామం మహింపడించుకోండి. ముఖ్యంగా ఈ తెలుగు సంఘాన్ని ఆశ్రయించండి. ఎన్నో ప్రజలప్ప తెలుగు లేదే అని అయ్యా వాళ్ళ ఇంట్లో ఉంటారప్ప, తెలుగు సంఘం లేదే అని బాధపడే వాళ్ళు ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా వాళ్ళని ప్రభా తీసుకురాండి. వాళ్ళకి ఎలాగన్నా కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్ళని ఈ సంఘాన్ని తీసుకొచ్చి అందరూ కలిసి మిమ్మల్ని ఆరాధన చేసేకి సహాయం చేయమని నేను ప్రార్థిస్తాను తండ్రి. మీరు ప్రార్థన వినడానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం. ప్రతి ఒక్కరు దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. ಆಮೇನ್ ಆಮೇನ್. ಸೇರಿ ಹೇಳೋಣ, ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೆಂದರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇನ್. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಯೆಹೋವನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡಲಿ. ಯೆಹೋವನು ಪ್ರಸನ್ನ ಮುಖದಿಂದ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡಲಿ. ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಕೃಪಾ ಕಟಾಕ್ಷವಿಟ್ಟು శాంతిಯನ್ನು అనుగ్రహించలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ಆಮೆನ್ 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 ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸಲಿ. ಸತತವಾಗಿ ಬನ್ನಿ ನಾವು ಸೇರಿ ಯೆಹೋವನನ್ನು ಸ್ತುತಿಸುವ. ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಥ್ಯಾಂಕ್ ಯು.